సో విల్ స్టార్ట్ నౌ. గవర్నెన్స్ 10 క్లాసెస్ అవుతాయి, మొత్తం 20 hours. ఈ క్లాసెస్లో ఇచ్చే నోట్స్ తప్ప ఇంకేది అవసరం లేనట్టుగా ఉంటాయి క్లాసెస్. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ దిస్ హ్యాండ్ అవుట్స్ విల్ బి యువర్ వన్ స్టాప్ సొల్యూషన్ కంప్లీట్లీ. ఇది తప్ప ఇంకేం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్గా తయారు చేసినవి హ్యాండ్ అవుట్స్ ఇవి. కంటెంట్ వుడ్ బి ఎన్రిచ్డ్ విత్ డేటా, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఎక్సెట్రా అండ్ అదర్ వాల్యూ అడిషన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ప్రతి చోట అది ఎగ్జాంపుల్స్ అవనివ్వండి, కేస్ స్టడీస్ అవనివ్వండి, డేటా అవనివ్వండి, ఫిగర్స్, ఎక్కడ ఏం కావాలంటే ప్రతిదీ ఆల్రెడీ హ్యాండ్ అవుట్లో పెట్టింది. సో ఫుల్గా క్యూరేట్ చేసింది. మీరు ఇదే కావాలంటే దీన్ని ఇంకా షార్ట్ నోట్స్ చేసుకోవచ్చు మహా అయితే. కంప్లీట్ వాల్యూ అడిషన్కి మీకు బేసికల్గా టైం వేస్ట్ అవ్వకూడదు అని చేసింది ఇది. అంటే ఇప్పటికే టైం తక్కువ ఉంది కాబట్టి గవర్నెన్స్ లాంటి సబ్జెక్ట్స్కి మళ్ళీ ఇంకా మీ టైం వేస్ట్ చేయకూడదని ఈ 50 marks కంప్లీట్ మీ పాకెట్లో ఉండాలి. ఏ సెట్ ఆఫ్ PYQs విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీ సిలబస్ కీవర్డ్ అలాంగ్ విత్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అర్లియర్ యూపీఎస్సీ కానీ ఆర్ఎల్స్ టీఎస్పీఎస్సీ అయ్యి ఆల్రెడీ ఒక 12 years అయింది కాబట్టి, టీఎస్పీఎస్సీ అయ్యి ఆల్రెడీ ఒక 12 years అయింది కాబట్టి సేమ్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ కానివ్వండి, సిటిజన్ చార్టర్, ఆర్ఎల్స్ ఏ టాపిక్ అయినా సరే సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్కి PYQs అదే ప్లేస్లో ఇచ్చేసి ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇది నా స్టైల్ బేసికలీ, మీరు ఎట్లా ఫాలో అయితే మీకు బెటర్ అవుతుందని. క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అయిపోయిన తర్వాత మీ నోట్స్ చూడాలి. ఇప్పుడు 2 hours క్లాసెస్ ఉంటే దాని మీద మహా అయితే ఇంకొక 2 hours ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ PYQs ఏవైతే ఉన్నాయో ఆ PYQs ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం కదా, అవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఆబ్వియస్గా తర్వాత మీరు టెస్ట్ రాస్తారు. అది రాసిన తర్వాత వాటి మీద ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కడి నుండి ప్రాసెస్ రిపీట్ చేయాలి. మళ్ళీ నోట్స్ చదవడం, మళ్ళీ PYQs ఆర్ టెస్ట్ రాయడం, మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంప్రూవ్మెంట్ అవ్వడం. ఇది సైకిల్లో నడాలి. ఏ సబ్జెక్ట్కైనా ఇదే కామన్. ఓకే, దీని వరకు స్పెసిఫిక్గా ఇదే నోట్స్ అని మనం ఫిక్స్ అవుతున్నాం కాబట్టి కంప్లీట్గా రిలై అవ్వచ్చు. నెక్స్ట్ అయితే ఇవి కొంచెం ఈ ఇచ్చే క్లాస్లో ఇచ్చే హ్యాండ్ అవుట్స్ రిలేటివ్గా చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది కంటెంట్. బేసికల్లీ ప్రతి పాయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి లాస్ట్ క్లాస్ ఎప్పుడైతే అవుద్దో 10th class ఆ రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మొత్తం ఈ 10 classes సమ్మరీ షీట్స్ ఇస్తాను. సమ్మరీ షీట్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్ మినిట్ రివిజన్కి. ఓకే, మీ టైం అయితే మాత్రం ఎందులోని వేస్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ టీజీపీఎస్సీ సిలబస్ ఏదైతే ఇచ్చారో దాన్ని బేసికల్గా ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా చేశాను అంతే. బట్ ఎవ్రీ కీవర్డ్ లింకే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 5 topicsని మనం 5 chapters అనుకుందాం. ఈ 10 classes అయ్యే వరకు 5 topics 5 chapters అనుకుందాం. ఆ ప్రతి చాప్టర్లోని సబ్ టాపిక్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ఈరోజు ఫస్ట్ చాప్టర్ కవర్ చేస్తాం. ప్రతి 5 chapters ఉన్నాయి కాబట్టి 10 days, ప్రతి చాప్టర్ 2 days. ఓకే, ప్రతి చాప్టర్ 2 days. అందులోని ఉన్న టాపిక్స్ బట్టి మనం డివైడ్ చేసుకుందాం ఆ రోజు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1లోని 2 topics డిస్కస్ చేద్దాం, రేపు రిమైనింగ్ 2 topics. అట్లానే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోని 4 topics ఉన్నాయి. సిమిలర్గా సెకండ్ చాప్టర్లో 6 topics, థర్డ్ చాప్టర్లో 5 topics, ఫోర్త్ చాప్టర్లో 5 topics, ఫిఫ్త్ చాప్టర్లోని 7 topics ఉన్నాయి. ఓకే, అరౌండ్ 25 topics ఉన్నాయి మొత్తం. ఈ 25 topicsని క్లియర్ కట్గా మనం డిస్కషన్ ఫార్మాట్లోనే ఈ 10 classes కంప్లీట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టాపిక్ మనం చాప్టర్స్ మధ్యలో టాపిక్స్ కింద డివైడ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ చాప్టర్లోని 4 topics ఇచ్చారు. గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, గవర్నెన్స్ అట్ ద యూనియన్ లెవెల్ అంటే క్యాబినెట్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎవరైతే బేసిక్ డెసిషన్ మేకింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్లో, అది. సిమిలర్గా దిస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫినాన్స్ కమిషన్, కాగ్, వాటి గురించి. 4th topic పార్లమెంటరీ కమిటీస్ యొక్క బేసిక్ ఫంక్షనింగ్, దాంతోపాటు 3 ఫైనాన్షియల్ కమిటీస్ గురించి డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేశారు. రైట్, సో ఫస్ట్ మనం దీన్ని కవర్ చేద్దాం. 4th topic చాప్టర్ 1 ఆఫ్ డి, చాప్టర్ 1లోని డి 4th point పార్లమెంటరీ కమిటీస్, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇది డైరెక్ట్ మన సిలబస్ కీవర్డ్. ఫస్ట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటి? బేసికల్లీ పార్లమెంటరీ కమిటీ అనేది ఎందుకు కావాలి? బేసికల్గా మొత్తం పార్లమెంట్లోని మనకి అరౌండ్ 545 MPs లోక్సభలోని, 245 MPs రాజ్యసభలో ఉన్నారు. అరౌండ్ కొంతమంది డిస్క్వాలిఫై ఉండొచ్చు, కొంతమంది వెకేట్ చేసి ఉండొచ్చు, ఆర్ఎల్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. ఆ ప్రజెంట్ మూమెంట్లో కొన్ని వేకెన్సీస్ ఉండొచ్చు. అది కాకపోతే మనమే ఆలోచించండి, సేమ్ క్లాస్ 50 మందికి చెప్పాలంటే ఒకలా ఉంటుంది, 500 మందికి చెప్పాలంటే ఒక ఉంటుంది. సేమ్ పని తక్కువ మంది చేయాలంటే ఒకలా ఉంటుంది, ఎక్కువ మంది చేయాలంటే ఒకలా ఉంటుంది. సో బేసిక్ డివిజన్ ఆఫ్ లేబర్
అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ మంది చేస్తే ఇబ్బంది అవుతుంది. సో రిలేటివ్గా ఒక పనిని కొంతమందికి అలాట్ చేద్దాము. ఆ అలాట్ చేసిన పనిని తర్వాత ఈ 545 మెంబర్స్ ఆ కొంతమంది చేసిన రిపోర్ట్ ఆధారంగా డిస్కస్ చేద్దాం. సో దాని ఆల్రెడీ ఆ కొంతమంది దాని మీద కొంత టైం ఇన్వెస్ట్ చేసి టెక్నికల్ ఎక్స్పర్టీస్ తీసుకొని ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా తర్వాత పార్లమెంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇది బేసికల్గా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఫ్రెండ్స్, మీరు టైం తక్కువ ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటే ఇద్దరు కలిసి ఒక సబ్జెక్ట్ అలాట్ చేసుకొని ఆ తర్వాత మీ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. సో సిమిలర్గా పార్లమెంటరీ కమిటీలో కూడా జరుగుతుంది అదే. వర్క్ మొత్తాన్ని మనం చేయలేం కాబట్టి డివిజన్ ఆఫ్ లేబర్ లాగా చేస్తున్నాం. సో దీనికి బేసిక్ ఎక్కడా కూడాను పార్లమెంట్ కమిటీకి లోక్సభ వెబ్సైట్లో కానీ ఆర్ఎల్స్ ఎక్కడా కూడాను స్టాండర్డ్ డెఫినేషన్ అనేది లేదు. సో మన ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు. సో బేసికల్గా పార్లమెంట్ కమిటీని డిఫైన్ చేయాలి అంటే, ఇట్ మీన్స్ ఏ కమిటీ దట్ ఈస్ ఎలక్టెడ్ బై ద హౌస్ ఆర్ నామినేటెడ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్. పార్లమెంట్ కమిటీ అంటే ఒక కమిటీ ఏదైతే ఉందో హౌస్ చేత ఎలక్ట్ అవ్వబడింది, ఆర్ఎల్స్ స్పీకరే డైరెక్ట్గా పర్సన్స్ని సెలెక్ట్ చేయబడింది. ఇంకా వర్క్స్ అండర్ అండ్ సబ్మిట్స్ రిపోర్ట్స్ టు ద స్పీకర్ ఆర్ చైర్మన్. అది కంప్లీట్గా లోక్సభ పార్లమెంటరీ కమిటీ అయితే స్పీకర్ కింద, రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ అయితే చైర్మన్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ అండ్ హ్యాజ్ ఎ సెక్రటేరియట్ ప్రొవైడెడ్ బై ద లోక్సభ ఆర్ రాజ్యసభ. నెక్స్ట్ ఆ పార్లమెంటరీ కమిటీ ఫంక్షన్ అవ్వడానికి ఒక ఆఫీస్ లాంటిది, ఒక సెక్రటేరియట్ స్పేస్ లాంటిది లోక్సభ కమిటీ అయితే లోక్సభలోని, రాజ్యసభ కమిటీ అయితే రాజ్యసభలోని స్పేస్ ఇవ్వబడుతుంది. ఓకే, దీన్ని పార్లమెంటరీ కమిటీ అని అంటాం. సో బేసికల్గా పార్లమెంటరీ కమిటీ అంటే హౌస్ చేత ఎన్నుకోబడిన ఆర్ఎల్స్ స్పీకర్ చేత నామినేట్ చేయబడిన ఒక కమిటీ. అది సెక్రటేరియట్ సర్వీస్ లోక్సభ కానీ రాజ్యసభ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కంప్లీట్గా రిపోర్టింగ్ అంతాను స్పీకర్ ఆర్ చైర్మన్కి చేస్తారు. ఇది డెఫినేషన్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ. నౌ ఇలాంటి ఒక కమిటీ ఎందుకు కావాలి బేసికల్గా? నౌ నీడ్, ఈ కమిటీ అనేది ఎందుకు కావాలి? ఒక 2 కారణాలు. బేసికల్గా పార్లమెంటరీ కమిటీ అనేది ఎందుకు కావాలి అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు పార్లమెంట్ అనేది ఎందుకు వస్తుంది? మన రిప్రజెంటేటివ్స్ని, మన ఎమ్మెల్యేలని, ఎంపీలని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం? చట్టాలను చేయడానికి కదా. బేసికల్గా మనం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ కింద డివైడ్ చేసాం. జ్యుడిషియరీ జడ్జిమెంట్లు ఇవ్వాలి, ఎగ్జిక్యూటివ్ పనులను ఎగ్జిక్యూట్ చేయాలి, లెజిస్లేచర్ మేజర్ పని ఏంటి, చట్టాలని చేయాలి. అయితే ఆ చేసిన చట్టాలు ఎలా యూజ్ అవుతున్నాయి, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ఎల్స్ దానివల్ల నిజంగా అనుకుంటున్న మంచి జరుగుతుందా, ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ లెటర్ అండ్ స్పిరిట్గా జరుగుతుందా లేదా అనేవి తెలుసుకోవడానికి పార్లమెంటరీ కమిటీస్ అనేవి అవసరం. సో పార్లమెంటరీ కమిటీస్ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసమని మేజర్గా మనకు కావాలి. శాసన ప్రభావం అంచనా వేయడానికి పక్కాగా పార్లమెంటరీ కమిటీస్ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక మేజర్ నీడ్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ డెలిబరేటివ్ మెకానిజం. ఇప్పుడు పార్లమెంట్ వరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది, లోపల యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. నెక్స్ట్ ఏమో పార్టీ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ నిజంగా గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీలోనే నిజంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ ఏదైనా మంచి పని చేసినా సరే కొంతవరకు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే పార్టీ లైన్స్ తీసుకోవాలి, వాళ్ళ పార్టీ లీడర్ ఒప్పుకోకపోవచ్చు. ఆర్ఎల్స్ సేమ్ కేసు అర్లియర్ టు దిస్ ఈ ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అలానే జరిగేది. కంప్లీట్గా ప్రజలందరిలో యాక్సెప్టెన్స్ ఉండే విషయాలు తప్ప మిగిలిన ఏమైనా పక్కా అపోజ్ చేస్తారు 99%. అలాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ అన్ని ఆ అసెంబ్లీకి ఆర్ పార్లమెంట్కి ఉంటాయి. కానీ ఈ పార్లమెంటరీ కమిటీకి ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. కన్స్ట్రక్టివ్ డెలిబరేషన్ చేయడానికి అవుతుంది, నిర్మాణాత్మక సమాచారాలు కానీ నిర్మాణాత్మక సూచనలు కానీ ఇవ్వడానికి అన్నీ జరుగుతుంది. సో నిర్మాణాత్మకమైన పనులు చేయడానికి, నెక్స్ట్ ప్రాపర్ డెలిబరేషన్ చేయడానికి కూడాను ఈ పార్లమెంటరీ కమిటీ అనేది చాలా యూజ్ అవుతుంది. రైట్, ఓకే. నౌ బేసికల్గా రోల్ ఏంటి, ఇది చేయగలిగే మేజర్ ఫంక్షన్స్, పార్లమెంటరీ కమిటీ యొక్క మేజర్ ఫంక్షన్స్. ఫస్ట్ స్పెషలైజ్డ్ జాబ్స్ చేస్తుంది. అంటే స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్లమెంటరీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ ఉందనుకోండి, అదేమో ఓన్లీ దానికి రిలేటెడ్ పనులు చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉందనుకోండి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కోసమని ఆ ప్యానల్ చూసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్యానల్ చూసుకుంటుంది. సో స్పెసిఫిక్ డొమైన్లోని ఏం రిలేటెడో అది ఆ రిలేటెడ్ పార్లమెంటరీ కమిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, డివిజన్ ఆఫ్ లేబర్ సరిగ్గా అవుతుంది. ఒక పర్టికులర్ డొమైన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ క్లియర్ కట్గా తెలుస్తాయి.
సో స్పెషలైజ్డ్ జాబ్స్ చేయడం అవుతుంది ఈ పార్లమెంటరీ కమిటీస్ వల్ల. స్టాండింగ్ కమిటీస్ పర్ఫార్మ్ స్పెషలైజ్డ్ జాబ్స్ and ad hoc committees are constituted to perform specific tasks and cease to exist upon their completion. Right? Standard committees అంటే ఎప్పుడు ఉండేవి. ad hoc committees అంటే కేవలం ఒక పని కోసం ఫార్మేషన్ అయింది, ఆ పని అయిపోయిన తర్వాత ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం ఫార్మేషన్ అయింది, ఆ పని అయిపోయిన తర్వాత ఆ ad hoc కమిటీ అనేది ఇంకొండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కామ్ జరిగింది అనుకోండి, ఆ స్కామ్ ఫర్ ఎగ్జాంపుల్ 2G స్కామ్ జరిగింది. 2G స్కామ్ జరిగినప్పుడు దాన్ని అనలైజ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ పార్లమెంటరీ ad hoc కమిటీని ఫార్మేషన్ చేశారు. సో అలాంటి ఒక స్పెసిఫిక్ ఆ 2D వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కమిటీ అనేది ఇంకొండదు. సో ఓన్లీ స్పెసిఫిక్ ఆ టైం వరకే అది ఉంటుంది, దాన్ని ad hoc కమిటీ అని అంటారు. సో బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు స్పెషలైజ్డ్ టాస్క్స్ పర్ఫామ్ చేస్తున్నారు, కొన్ని స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ డెప్త్ స్క్రూటినీ. మనం ముందు ఏదైతే అనుకుంటున్నామో 545 మెంబర్స్ ఉండేటప్పుడు టైం లేకపోవడం వల్ల కానివ్వండి, దిస్ ఎన్విరాన్మెంట్ సహకరించకపోవడం వల్ల కానీ, పార్టీ లైన్స్ తీసుకోవడం వల్ల కానీ చాలా వరకు దిస్ సార్ట్ ఆఫ్ క్లియర్ కట్ డిస్కషన్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ పార్లమెంటరీ కమిటీలో తక్కువ మంది ఉంటారు, టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఒకటే ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా ఇన్డెప్త్గా స్క్రూటినీ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్? సో వర్కింగ్ బియాండ్ పార్లమెంటరీ సెషన్స్ ఎనేబుల్స్ ఇన్డెప్త్ స్క్రూటినీ ఆఫ్ బిల్స్ విచ్ ఎంపీస్ కాన్ డ్యూ టు ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్. మొత్తం అన్ని బిల్స్ అందరూ డిస్కస్ చేయాలంటే అవ్వదు కాబట్టి ఇన్డెప్త్ స్క్రూటినీ చేయడానికి ఈ చిన్న చిన్న పార్లమెంటరీ కమిటీస్ యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎంగేజింగ్ స్టేక్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విషయం ఉంది, ఆ విషయం పబ్లిక్ డొమైన్లోని చాలా డిస్కషన్లో ఉంది, అలాంటి సిచ్యువేషన్లోని ఆ ఎక్స్పర్ట్స్ని కానీ ఆ విషయాల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కానీ వాళ్ళ నుండి మనం ఈ పార్లమెంటరీ కమిటీస్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ NGOస్ని కానీ ఎక్స్పర్ట్స్ని కానీ సైంటిస్ట్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పేస్ బిల్ వచ్చింది అనుకోండి, ఆ స్పేస్ బిల్లో తీసుకొచ్చింది ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే ఆ స్పేస్ బిల్లుకి రిలేటెడ్ పర్సన్స్ ఏదైనా ఇస్రో చైర్మన్ని కానీ ఇలాంటి వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడొచ్చు. దీనికి వాళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది. సో డ్యూరింగ్ ద రివ్యూ ఆఫ్ సబ్జెక్ట్స్ దీస్ కమిటీస్ సీక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ NGOs, ఎక్స్పర్ట్స్, సిటిజన్స్ ఎక్సెట్రా. సో ఎక్స్పర్ట్స్ నుండి కానీ నార్మల్ సిటిజన్స్ నుండి కానీ NGOs నుండి కూడా వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఫైనాన్స్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు RBI గవర్నర్ని పిలిపించుకొని మాట్లాడారు. రైట్? ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఫైనాన్స్ కమిటీ సమ్మన్డ్ ద RBI గవర్నర్ ఆన్ ద డిమానిటైజేషన్ సబ్జెక్ట్. సో దాని గురించి కూలంకుషంగా చర్చ జరగడానికని, వాళ్ళకి నాలెడ్జ్ రావాలి అని, దిస్ డిమానిటైజేషన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికని RBI గవర్నర్ని వాళ్ళు సమన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. మేజర్గా ఇప్పుడు ఏం జరుగుతుంది పార్లమెంటరీ కమిటీలోని, పార్లమెంట్ యొక్క డెసిషన్స్ ఆర్ఎల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ తీసుకునే డెసిషన్స్ మొత్తాన్ని మనం అనలైజ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా ప్రూవ్ చేస్తున్నాం. దీని ద్వారా ఏం జరుగుతుంది వాళ్ళు చేస్తుంది తప్పనో ఒప్పనో జనాలకు తెలుస్తుంది కదా. సో దాని ద్వారా మనం అకౌంటబుల్ వాళ్ళు చేస్తున్నాం, వాళ్ళని జవాబుదారీతనంగా మనం సృష్టించవచ్చు. రైట్? సో దిస్ ఎనేబుల్స్ ద లెజిస్లేచర్ టు హోల్డ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ through detailed scrutiny and informed parliamentary debates on the important topics like budgetary allocations to various departments. సో ఎప్పుడైతే ఈ పార్లమెంటరీ కమిటీస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా పార్లమెంట్లో డిస్కషన్స్ అవుతాయో అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఓకే ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, సో దీని ద్వారా ఏదైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద పర్సనల్ డేటా ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ రీజన్ చెప్పి మన ఇంట్రూజన్ ఆఫ్ ప్రైవసీ అనేది జరగడానికి స్కోప్ ఉంది. ఇవి పార్లమెంటరీ కమిటీలో పెట్టడం వల్ల వాళ్ళు డిస్కస్ చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైతే బయట వచ్చాయో పార్లమెంట్లో ఇవి బాగా డిస్కస్ చేయడానికి, పబ్లిక్ డొమైన్లో కూడా రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. దీని ద్వారా మనం వాళ్ళని అకౌంటబుల్ చేయొచ్చు. రైట్? ఎందుకంటే పాపులర్ ఒపీనియన్, అపోజిషన్ ఒపీనియన్ వాళ్ళ మీద ప్రెజర్ పెడతారు కాబట్టి వాళ్ళు అందులో ఏమైనా తప్పు ఉంటే వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవచ్చు, ఆర్ఎల్స్ కరెక్టే అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దీని ద్వారా వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రుడెన్స్. రివ్యూ ఆఫ్ బడ్జెటరీ అలొకేషన్స్ ఎనేబుల్ ఇట్ టు ఎన్ష్యూర్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ స్కీమ్కి కానీ ఒక స్పెసిఫిక్ బడ్జెట్ దిస్ సార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కువ అలొకేషన్ జరిగినా తక్కువ అలొకేషన్ జరిగినా దాన్ని క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు? ఈ ఫైనాన్షియల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా ప్రతి దాన్ని
అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి దాని మీద ఒక టెక్నికల్ సార్ట్ ఆఫ్ రిపోర్ట్ని ఇస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కూడా మనం వాళ్ళ మీద పెట్టొచ్చు, రైట్. సో ఫైనాన్షియల్ ప్రుడెన్స్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ రిజాల్వింగ్ ఇష్యూస్ ఇన్ ద బిల్స్. ఎప్పుడైతే ఏదైనా బిల్లు యాక్ట్ అవ్వకముందు ఏదైనా బిల్ని ఇప్పుడు దిస్ స్టాండింగ్ కమిటీకి కానీ అడాక్ కమిటీకి కానీ ఆర్ఎల్స్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఉంటుంది కదా, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కానీ రిఫర్ చేశారనుకోండి, రిఫర్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా మాడిఫికేషన్ చేయొచ్చు. సో దానివల్ల బిల్స్ ఏవైనా ఉంటే అది రిఫర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాడిఫికేషన్స్ బట్టి అందులో ఉండే ఇష్యూస్ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని ముందు రిఫర్ చేశారు, వాళ్ళు చెప్పిన తప్పులు బట్టి మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేశారు. ఇంకా నిన్న వక్ఫ్ బోర్డ్ బిల్ ఏదైతే పెట్టారో దాన్ని మళ్ళీ సెలెక్ట్ కమిటీకి పంపారు, నిన్న సెలెక్ట్ కమిటీకి పంపారు. సో దాంట్లో మాడిఫికేషన్స్ వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసి మాడిఫై చేయొచ్చు. ఇలాగ బిల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇలా పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయడం వల్ల అందులో ఉండే ప్రాబ్లమ్స్ మొత్తాన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫారం ఫర్ కన్సెన్సస్ బిల్డింగ్. ఏకాభిప్రాయం తీసుకొని రావడానికి కమిటీ మెంబర్, నెక్స్ట్ ఓవరాల్ పార్లమెంట్లో ఏకాభిప్రాయం తీసుకొని రావడానికి ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఎంత యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్ ఉందనుకోండి, మినిస్టర్ వచ్చి ఇది మేము చేయడానికి ముందు అపోజిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది మేము చేయడానికి కారణం ఇది, దీనివల్ల ప్రజలకు చాలా మంచి జరుగుతుంది, సమాజంలో చాలా మార్పు వస్తుంది వాళ్ళ ఉద్దేశం ఏంటో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళ ఒపీనియన్ మారచ్చు కదా, ఏకాభిప్రాయం అనేది వస్తుంది. సో కన్సెన్సస్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా డస్ నాట్ అప్లై టు దీస్ కమిటీస్. దిస్ ఎనేబుల్స్ ఇంపార్షియల్ ఫంక్షనింగ్ బియాండ్ పార్టీ లైన్స్ టు బిల్డ్ కన్సెన్సస్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇక్కడ ఈ పార్లమెంటరీ కమిటీస్లో ఎలాంటి డిస్కషన్స్ చేసినా, వాళ్ళ పార్టీకి అగేన్స్ట్గా మాట్లాడినా, ఫర్గా మాట్లాడినా యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికేబుల్ అవ్వదు కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల ఒక కన్సెన్సస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డెవలపింగ్ ఎక్స్పర్టీస్. హ్యూజ్ ఇన్ఫర్మేషన్ రిజర్వాయర్స్ ఆఫ్ దీస్ కమిటీస్ ఆర్ అవైలబుల్ టు ఎంపీస్ టు ఎన్లైటన్ దెమ్సెల్వ్స్ అండ్ కాంట్రిబ్యూట్ ఐడియాస్ టు స్ట్రెంథెన్ ద పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఇంప్రూవ్ గవర్నెన్స్. ఎప్పుడు నిండో ఉంటున్న ఈ పార్లమెంటరీ కమిటీస్ వల్ల వాళ్ళు ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి సార్ట్ ఆఫ్ ఒక లైబ్రరీ, ఒక రిజర్వాయర్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ ఎంపీస్ అవి రిఫర్ చేసి వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళు పార్లమెంట్లో నెక్స్ట్ డిస్కషన్స్ చేసేటప్పుడు ఈ నాలెడ్జ్ బేస్ మీద ఆ నాలెడ్జ్ బేస్ యూజ్ చేసుకొని ఎఫెక్టివ్గా డిస్కషన్స్, డెలిబరేషన్స్ అనేవి చేయొచ్చు, రైట్. సో దానివల్ల ఎక్స్పర్టీస్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. అపోజిషన్ ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్. అంటే నార్మల్ టైంలోని ఏదైతే ఫీలింగ్ వస్తుందో పార్లమెంట్ యొక్క సిట్టింగ్స్ తగ్గిపోతున్నాయని, పార్లమెంట్కి రిఫర్ చేస్తున్న బిల్స్ తగ్గిపోతున్నాయి, పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేస్తున్న బిల్స్ తగ్గిపోతున్నాయని, అరల్స్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే క్వశ్చన్ అవర్ 0 అవర్ తీసేస్తున్నారని, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి కోవిడ్ టైంలో కానీ ఇంకెప్పుడైనా. సో ఎప్పుడైతే పార్లమెంట్ యొక్క డిక్లైన్ జరుగుతుందో అపోజిషన్ యొక్క రోల్ రిలేటివ్గా తగ్గుతుంది. నౌ ఇలాంటి పార్లమెంటరీ కమిటీస్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అపోజిషన్కి ఒక స్కోప్ ఇస్తుంది వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి, వాళ్ళు గవర్నెన్స్లో కూడా ఒక పార్ట్ అవ్వడానికి. సో అపోజిషన్ ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్షియల్. ముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు కాబట్టి ఇంపార్షియల్గా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. గవర్నమెంట్ మెంబర్స్ అవనియండి, అపోజిషన్ మెంబర్స్ అవనియండి, రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా వాళ్ళు ఇంపార్షియల్గా ఉండడానికని ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ ద మేజర్ రోల్ ప్లేడ్ బై పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ అయితే ఇది రోల్ మనం నీడ్ ఏంటో డిస్కస్ చేసాం, తర్వాత ఏమో రోల్ ఏంటో డిస్కస్ చేసాం. కానీ చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి పార్లమెంటరీ కమిటీస్కి ఇంకా. సో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ మేజర్ థింగ్, ఇవన్నీ ఓకే యాక్సెప్ట్ చేద్దాం, పార్లమెంటరీ కమిటీస్ ఇంపార్టెంటే, పార్లమెంటరీ కమిటీస్ బిల్స్ వల్ల చాలా యూజ్ ఉంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ని అసలు పార్లమెంటరీ కమిటీకి పంపించకపోతే అది ప్రాబ్లం కదా. ఏమవుతుంది ఇప్పుడు, దేర్ ఈస్ ఎ డిప్ ఇన్ ద బిల్స్ బీయింగ్ రిఫర్డ్ టు పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేస్తున్న నెంబర్ ఆఫ్ బిల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టీఐ యాక్ట్ ఎంతో ఇంపార్టెంట్ కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంతో ఇంపార్టెంట్. కానీ ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్ 2019లో చేసినప్పుడు దాన్ని పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయలేదు. సిమిలర్గా అలానే దిస్ యూఏపీఏ అమెండ్మెంట్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిజం లాంటివి తగ్గించడానికి చేస్తున్న అమెండ్మెంట్స్ చేసినప్పుడు దాన్ని కూడా పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయలేదు. రిఫర్ చేయనప్పుడు ఏమవుతుంది, దాని మీద రూలింగ్ పార్టీ ఏమనుకుంటుందో అదే ఫైనల్ అయిపోతుంది. అపోజిషన్ ఒక ఇన్వాల్వ్మెంట్, కానీ అపోజిషన్ అంటే ఎవరు బేసికల్గా
జనాల ఒపీనియన్ని రూలింగ్ పార్టీకి తీసుకెళ్ళడం అపోజిషన్ యొక్క పని, అకౌంటబుల్గా చేయడం. ఇప్పుడు అపోజిషన్ ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేనప్పుడు ఆ బిల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్గానే ఉండిపోతాయి. ఇప్పుడు యూఏపీఏ అనేది ఎంత ఇంపార్టెంట్ యాక్ట్, ఎందుకంటే నార్మల్ పర్సన్స్ని కూడా నేషనల్ సెక్యూరిటీ రీజన్ చెప్పి అరెస్ట్ చేసేయచ్చు, రైట్? సో ఇది ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ సెలెక్ట్ కమిటీకి ఆర్ఎల్స్ పార్లమెంటరీ కమిటీకి సజెస్ట్ చేసేవి కూడా బాగా తగ్గిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. 14th లోక్సభలోని 2004 to 9లో 100 బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అందులో 60 బిల్స్ సబ్మిట్ చేశారు. దిస్ పార్లమెంటరీ కమిటీకి మీరు అనలైజ్ చేయండి అని ఇచ్చారు. 15th లోక్సభలోని అది ఇంకా పెరిగింది, 71% రిఫరెన్స్ జరిగింది. అయితే ఏమైంది తర్వాత 2014 తర్వాత 2014 నుండి 19 మధ్యలో ఓన్లీ 27% బిల్స్ మాత్రమే పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. లాస్ట్ 5 years అయితే ఇంకా దారుణం. లాస్ట్ 5 years 17th లోక్సభలోని ఓన్లీ 12% మాత్రమే రిఫర్ చేశారు. ఓకే, ఓన్లీ 12% మాత్రమే రిఫర్ చేశారు. మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు పక్కాగా నేను చెప్తున్న వాల్యూ ఎడిషన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఈ ఫ్లో చార్ట్స్ కానీ గీయాలి. ఓకే, దీన్ని ఎలానే గీయొచ్చు, ఆర్ఎల్స్ కావాలంటే ఇలాగా లైన్ గ్రాఫ్ బార్ గ్రాఫ్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముందు 60% ఉండేది, తర్వాత 71% అయింది, 27%కి వచ్చి ఇంకా తగ్గిపోయింది. 14th లోక్సభ, 15th లోక్సభ, 16th లోక్సభ, 17th లోక్సభ అని నార్మల్గా మీరు రాసేదానికి ఇలా రాస్తే మీరే ఎవాల్యుయేషన్ చేస్తే పక్కాగా హాఫ్ మార్క్ అయినా 1 mark అయినా ఎక్కువ వేయాలనిపిస్తుందా లేదా? సో ఆబ్వియస్గా స్కోప్ ఉన్న దగ్గర ఇలా చేయడానికి అన్నిటి దగ్గర మనకు స్కోప్ ఉండదు. స్కోప్ ఉన్న దగ్గర మాత్రం పక్కాగా చేయాలి. ఓకే, ఎలా అయినా రిప్రజెంట్ చేయండి. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇన్ని బిల్స్ రిఫర్ చేస్తే అందులో ఓన్లీ 60% మాత్రమే కమిటీస్కి పెట్టారు. సిమిలర్గా ఇక్కడ ఓన్లీ 71%, తర్వాత ఏమో 27%, అట్లా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, మనకి వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది, చూడడానికి కూడా విజిబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇలాగ ఏదైనా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇలా బాక్స్ కొట్టేసి Figure 1 పార్లమెంటరీ కమిటీస్ రిఫరెన్స్. సో అంటే మనం ఏంటిది ఆ ఫిగర్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామో జస్ట్ నార్మల్గా ఒక వర్డ్లో రాయండి. సమ్ సార్ట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ మీరు ఏమేమి చూస్తే అలా రాస్తారు కదా. సో సార్ట్ ఆఫ్ మనం చాలా ఆన్సర్ రైటింగ్లో ఎక్స్పర్టీస్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఆబ్సెంటీజం. పార్లమెంటరీ కమిటీస్లో ఉండేవాళ్ళు ముందు ఎంపీస్ని అందులో సెలెక్ట్ అవ్వడమో ఎలక్ట్ అవ్వడమో ఏదో చేస్తారు, నామినేట్ అవ్వడం ఎలక్ట్ అవ్వడం అవుతుంది. కానీ వాళ్ళు అసలు మీటింగ్స్కే రాకపోతే 2014 వరకు ఇప్పటి నుండి అటెండెన్స్ అది పిఆర్ఎస్ ప్రకారం 50% కన్నా తక్కువ ఉంది అటెండెన్స్. సో absenteeism of the members, the attendance of about 50% since 2014-15 in committee meetings is a cause of concern. Okay, next major issue, short tenure. Just 1 year tenure మాత్రమే. ఏమవుతుంది ఇప్పుడు 1 year tenure ఉంటారు, వాళ్ళు ఏదో నేర్చుకుంటారు అనేసరికి ఆ కమిటీ టైం అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ వేరే కమిటీలో ఉండొచ్చు, లేదంటే అసలు ఉండకపోవచ్చు. సో సేమ్ కమిటీలోని 1 year కాకుండా ఒక 2-3 years ఉంటే ఉపయోగపడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 year ఉండడం వల్ల ఏమైందంటే ఐటీ కమిటీ ఉంటుంది కదా, ఐటీ ప్యానల్లోని చాలా వరకు ఉండే మొత్తం బిల్ని అనలైజ్ చేయలేకపోయారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఐటీ ప్యానల్ కుడ్ నాట్ కంప్లీట్ డెలిబరేషన్స్ ఆన్ సేఫ్ గార్డింగ్ సిటిజన్స్ రైట్స్ and prevention of misuse of social or online news media platforms, including special emphasis on women's security in the digital space. డిజిటల్ బిల్ని వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఈ స్పెసిఫిక్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో సేఫ్ గార్డింగ్ సిటిజన్స్ కానీ ఉమెన్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి కానీ అందులో ఉన్న క్లాజెస్ని అనలైజ్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి టైం దొరకలేదు. 1 year టైం దొరికింది వాళ్ళకి. అసలు వాళ్ళు టైం 1 year అయినా సరే వాళ్ళకి లేట్గా వచ్చి ఉండొచ్చు, ఆ టైం సరిపోదు. నెక్స్ట్ కొన్ని బిల్స్కి డెలిబరేషన్స్ చాలా కావాలి. నెక్స్ట్ ఓన్లీ పార్లమెంటరీ కమిటీస్ ఒకటే ఉండడం వాళ్ళ పని కాదు కదా, వాళ్ళు కాన్స్టిట్యున్సీ పనులు చూసుకోవాలి, పార్లమెంటరీ మీటింగ్స్కి వెళ్ళాలి, చాలా పనులు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకొక మెంబర్స్ని పార్లమెంటరీ కమిటీలో వేయడం కన్నా 1 year చేంజ్ చేయడం కన్నా ఆ టెన్యూర్ని పెంచితే రిలేటివ్గా మంచిది. అది ప్రాబ్లం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీజ్, నైపుణ్యత లేకపోవడం. మనం ఎంపీలను ఎన్నుకుంటాం దేనికోసం, వాళ్ళు మంచి వాళ్ళని, ఆర్ఎల్స్ అట్లీస్ట్ బయటికైనా ఆన్ పేపర్ అయినా మంచి వాళ్ళని, లేదా అంటే వాళ్ళకి ఎంపతి ఉందని, జనాలకు మంచి చేస్తారని, వెల్ఫేర్ చేస్తారని. వాళ్ళు ఏదో సైంటిస్టులనో ఆర్ఎల్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ అనో కాదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి పక్కాగా టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది, నైపుణ్యత తక్కువ ఉంటుంది. అయితే మొత్తం అన్ని కమిటీస్కి ఇలా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఒక సెటప్ అనేది పెట్టేసలేదు.
అది ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్ యొక్క సపోర్ట్ ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా గైడ్ చేస్తారు. అలా ప్రతి కమిటీకి సపోర్ట్ లేదు, సో టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదు. నెక్స్ట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ రిలేటెడ్ బిల్లు కానీ స్పేస్ బిల్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి తెలియపోవచ్చు. టెలికమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ బిల్ అనేది ఇప్పుడు పెడుతున్నారు. బ్రాడ్కాస్టింగ్ బిల్ కోసం వాళ్ళకి క్లియర్ కట్గా నాలెడ్జ్ లేకపోవచ్చు. వాళ్ళకి రీసెర్చ్ చేసే టీం కానీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇచ్చే టీం కానీ వాళ్ళకి ప్రొవైడెన్స్ ఉంటే వాళ్ళు బాగా డిబేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నాన్ బైండింగ్ రికమెండేషన్స్. అయితే పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చినా సరే అవి బైండింగ్ కాదు, కేవలం అది రికమెండేటరీ మాత్రమే, అంతే కదా. సో వాళ్ళు ఇస్తారు, అది పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ అవుతాయి, గవర్నమెంట్కి నచ్చితే వాళ్ళు మార్చుతారు. నెక్స్ట్ వీళ్ళు మార్చకపోయినంత మాత్రాన క్వశ్చన్ చేయడానికి వీళ్ళ దగ్గర పవర్ లేదు. సో నాన్ బైండింగ్ రిక్వైర్మెంట్, నాన్ బైండింగ్ రికమెండేషన్స్. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పొలిటిసైజేషన్ ఆఫ్ మీటింగ్స్. రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుందంటే పార్లమెంటరీ కమిటీస్లో కూడా పార్టీ లైన్స్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏం జరిగేదంటే పార్టీకి సంబంధం లేకుండా మంచి చేయడానికి అని చెప్పి ఆ బిల్లో ఉండేదాన్ని దానికి తగినట్టు డిస్కషన్ చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ పార్టీ వాళ్ళ పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ పార్టీ లైన్ తీసుకుని దాన్ని బట్టి డిస్కషన్స్ అనేవి చేస్తున్నారు. సో ఆ మీటింగ్స్లో కూడా పొలిటికల్ మీటింగ్స్ లాగా అయిపోతున్నాయి ఇంకా, రైట్. సో ఇవి వేరియస్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పార్లమెంటరీ కమిటీస్. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకి వే ఫార్వర్డ్ ఏంటి అంటే NCRWC ఉంది కదా, నేషనల్ కమిషన్ టు రీవర్క్ ద రైటింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ రీవర్క్ చేయడానికి ఇచ్చింది, అరల్స్ వెంకట్ చల్లయ్య కమిషన్. అది వెంకట్ చల్లయ్య కమిషన్ ఏం చెప్తుందంటే యాజ్ రికమెండెడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ ఇంక్రీజ్ ద టెన్యూర్. ఆ 1 year టెన్యూర్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి. రీసెంట్గా రాజ్యసభ అనుకుంటుంది కూడా ఆ 1 yearని 2 yearsకి పెంచాలి. డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ యొక్క టెన్యూర్ 1 yearని 2 years చేద్దామని అనుకుంటుంది, ఇంకా జరగలేదు అనుకుంటుంది. ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ సపోర్ట్, టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇవ్వడానికి సార్ట్ ఆఫ్ రీసెర్చ్ టీము, థింక్ ట్యాంక్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలి వాళ్ళకి రీసెర్చ్ సపోర్ట్ ఇవ్వడానికి అని. నెక్స్ట్ అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ ఏదైనా బిల్ గురించి వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిల్లు డిస్కస్ చేసే ముందు ఆ స్పెసిఫిక్ మినిస్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశ్విని వైష్ణవ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ IT మినిస్టర్, అతనేమో వచ్చి ఆ మేము ఈ బిల్ ఎందుకు చేస్తున్నాము, దీంట్లో ఇది ఉంది అని వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా గవర్నమెంట్ స్టాండ్ ఏంటో తెలుస్తుంది, ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ అవాయిడింగ్ ఓవర్లాపింగ్ ఫంక్షన్స్. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్స్ కమిటీస్ చేసే కొన్ని పనులు డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ కూడా చేస్తున్నాయి. దీనివల్ల రిపిటేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది తప్ప పెద్ద యూజ్ లేదు. నెక్స్ట్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని సాల్వ్ చేసి ఈ ఓవర్లాపింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేయాలి. పీరియాడిక్ రివ్యూ. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అని పీరియాడిక్గా రివ్యూ చేసి ఏవైనా సజెషన్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయగలగాలి. సో ఇవి వే ఫార్వర్డ్ ఫర్ మేకింగ్ ద పార్లమెంటరీ కమిటీస్ ఏ బెటర్ ఫంక్షనింగ్ మెకానిజం. నెక్స్ట్ సో ఇన్ కన్క్లూజన్ వీ కెన్ సే దట్ 1951-52 టైంలో మొత్తం 100 to 150 సిట్టింగ్స్ అయ్యాయి పార్లమెంట్లో. ఓకే, 100 to 150 సిట్టింగ్స్ అయ్యాయి. అలాంటిది 2020స్కి వచ్చేసరికి జస్ట్ 60 to 70 సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సో ఆబ్వియస్గా మనం సమ్ సార్ట్ ఆఫ్ ఎలాబొరేట్గా డిస్కషన్స్ చేయడానికి కానీ పార్లమెంట్లో చట్టాలని బాగా డెలిబరేషన్స్ చేయడానికి కానీ స్కోప్ తక్కువ ఉంది, ఎందుకంటే సిట్టింగ్స్ కూడా తగ్గిపోయాయి కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్ చేయాలన్నా, ప్రజల యొక్క ట్రస్ట్ని బిల్డ్ చేయాలన్నా సరే పార్లమెంటరీ కమిటీస్ని స్ట్రెంథన్ చేయడం, పార్లమెంటరీ కమిటీస్ని యూజ్ చేయడం ఎంతో అవసరం. ఓకే, ఇది కన్క్లూజన్ ఫర్ దిస్. ఓకే, పార్లమెంటరీ కమిటీస్ అంతా అర్థమైందా? దీనికి మించి ఇంకేమైనా అవసరం ఉంటుందా ఎగ్జామ్లో? ఇంకేం అవసరం లేదు. ఎగ్జాంపుల్స్, వాల్యూ ఎడిషన్ ప్రతిదీ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంది. ప్రతిదానికిను ఒక సార్ట్ ఆఫ్ మనం ఫ్లో చార్ట్ కూడా ఇచ్చాం కదా, అది స్ట్రక్చర్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్. మనకు సిలబస్లో ఏముంది, పార్లమెంటరీ కమిటీస్ అని ఇచ్చారు, ఎస్టిమేట్స్ కమిటీ, దిస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇచ్చారు. సో పార్లమెంటరీ కమిటీస్ గురించి ఓవరాల్ క్వశ్చన్ వస్తే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన సరిపోద్ది. దాంతోపాటు స్ట్రక్చర్ ఒకవేళ అడిగితే సమ్ సార్ట్ ఆఫ్ యాక్చువల్ కంటెంట్ అనేది మనకు తెలియాలి కాబట్టి అది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ వరకు ఇది ఆల్రెడీ చదివి ఉంటారు, బట్ ఒకసారి నార్మల్గా డిస్కస్ చేద్దాం. పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఏమైనా, ఫస్ట్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, అడాక్ కమిటీస్ ఉంటాయి. అడాక్ కమిటీస్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం అప్పటికప్పుడు ఫామ్ అయ్యి ఆ పర్పస్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ అయిపోతాయి.
స్టాండింగ్ కమిటీస్ స్పెసిఫిక్ సబ్జెక్ట్లోనే మెంబర్స్ మారినా సరే ఆ కమిటీస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ, పిఎస్యూస్ని అనలైజ్ చేయడానికి, ఎస్టిమేట్స్ కమిటీ కానీ, బడ్జెట్ ఎస్టిమేట్స్ అనలైజ్ చేయడానికి ఎప్పుడు అవనేవి ఉంటాయి, రైట్. సో దాన్ని స్టాండింగ్ కమిటీస్ అంటారు. సో ఈ స్టాండింగ్ కమిటీస్లోని ఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీస్లో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ టైప్ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్. ఇవి గవర్నమెంట్ని ఫైనాన్షియల్గా అకౌంటబుల్ చేయడానికి యూజ్ అవుతాయి. అందులో 3 రకాల కమిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇవి డైరెక్ట్గా సిలబస్లో ఇచ్చారు కాబట్టి దీన్ని డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. ఇది ఏం జరుగుతుందంటే మొత్తం ఒక 24 డిఆర్ఎస్సీస్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో కూడా డిఆర్ఎస్సీస్ అనే పదం వాడతారు, మనకేం ప్రాబ్లం లేదు. 24 డిఆర్ఎస్సీస్ ఉంటాయి. అందులోని 8 రాజ్యసభ అండర్లో ఉంటాయి, 16 లోక్సభ అండర్లో ఉంటాయి ఈ డిఆర్ఎస్సీస్. అయితే అందులో మెంబర్స్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా ఉంటారు. కాకపోతే ఈ 8, 16 ఏంటంటే మనం ఇందాక చూసాం కదా, సెక్రటేరియట్ సర్వీస్ ఇస్తారు, ఆఫీస్ స్పేస్ ఇస్తారని. ఈ 16 వాటికి లోక్సభ ఆఫీస్ స్పేస్ ఇస్తుంది, గైడ్ చేస్తుంది. మిగిలిన 8కి రాజ్యసభ ఆఫీస్ స్పేస్ ఇస్తుంది, గైడ్ చేస్తుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఎలాగ డిస్కషన్స్ జరగాలి, మీటింగ్స్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అని. సో నెక్స్ట్ ఈ 24 డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్కో డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఆ డిపార్ట్మెంట్కి రిఫర్ చేసే బిల్ చేయమన్నావు కానీ, నెక్స్ట్ వాళ్ళంతటి వాళ్ళు ఏది చేయడానికి వాళ్ళకి పవర్స్ ఉండవు. స్పీకర్ కానీ హౌస్ కానీ వాళ్ళకి చెప్పాలి మీరు దీని మీద వర్క్ చేయండి అని, అప్పుడే వాళ్ళు చేయడానికి అవుతుంది. సువోమోటో పవర్స్ అంటే వాళ్ళకు ఉండవు. దీస్ కమిటీస్ ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ and examine the working of ministries and departments in detail. They include committees on agriculture, defense, health and so on. ఇలాగా ఒక 24 కమిటీస్ అనేవి ఉన్నాయి. మనకి సిలబస్లో మెన్షన్ చేసి లేదు కాబట్టి దీనికైతే ఇంతకు మించి అవసరం లేదు ఈ డిఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఆబ్వియస్గా సిలబస్లో మెన్షన్ చేశారంటే దాంట్లోనే ఏదో ఒకటి ఇద్దామని అనుకుంటున్నారు, అంతే కదా. మీకు టైం ఉంటే తర్వాత మీరు చూసుకోవచ్చు, బట్ మిగతా అంత ఇవ్వడానికి మనకు అంత టైం కూడా లేదు, నెక్స్ట్ స్కోప్ కూడా లేదు. ఏంటంటే 5 చాప్టర్స్ ఉన్నాయి, అందులో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఐ మీన్ ఆ ఒక్క చాప్టర్లోనే 4 సబ్ టాపిక్స్ ఇచ్చాడు మనం చూసినట్టు, అందులోనే మళ్ళీ ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనే పార్లమెంటరీ కమిటీస్ ఉంది, ఎస్టిమేట్స్ కమిటీ ఉంది, పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉంది, ఇంకొకటి ఉంది. అలాంటప్పుడు దీనినే క్వశ్చన్ ఇస్తాడు కానీ నెక్స్ట్ ఇంకో దానికి ఎందుకు వెళ్తాడు? ఉన్న సిలబస్ కీవర్డ్ మాత్రం ప్రతి దానికి ఒక 2 పేజ్ నోట్స్ చేసుకుందాం, దాని మీద ఆన్సర్స్ రాద్దాం. మీ గోల్ ఏమై ఉండాలంటే ఎగ్జామ్కి వెళ్ళే వరకు ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ ఒక 2 ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, సెకండ్ ఆన్సర్ రాసేటప్పుడు దాని ఫీడ్బ్యాక్ బట్టి సేమ్ టాపిక్ మీద కొంచెం బెటర్ అవుతారు. థర్డ్ ఆన్సర్ డైరెక్ట్గా, నేను చెప్తున్న మినిమం థర్డ్ ఆన్సర్ డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసేటప్పుడు పక్కాగా ఈ రెండింటికన్నా బెటర్గా ఉంటారు. మనం ఫస్ట్ టైం రాసేదానికి +2 or 3 మార్క్స్ అనేది పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే వాల్యూ ఎడిషన్, కేస్ స్టడీస్ అనేవి తెలుస్తాయి కదా మనకి. అందుకు నెక్స్ట్ జనరల్లీ దీస్ కమిటీస్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ది మెంబర్స్ యొక్క సెలక్షన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా జరుగుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే దామాషా ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి నెంబర్ కమిటీలోని వాళ్ళకి చోటు అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అడాక్ కమిటీస్. అడాక్ కమిటీస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఆ మూమెంట్ బట్టి తయారయ్యేవి. నెక్స్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి? జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే బోత్ లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో ఇప్పుడు దాకా ఇంకా ఇవి కాకుండా మనకి తెలిసిన ఎంక్వైరీ కమిటీస్ అనేవి ఉంటాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్ ఉన్నాయి స్పెసిఫికల్గా, ఆర్ఎల్స్ ప్రివిలేజెస్ అనలైజ్ చేయడానికి కమిటీస్ అనేవి ఉన్నాయి. అది నార్మల్గా ఒకసారి చూసుకోండి. ఇవి స్ట్రక్చర్ అడిగితే ఇంకేమేమి ఉన్నాయో తెలుసుకోండి, కంప్లీట్ స్టాటిక్ పార్ట్. నౌ సిలబస్లో నెక్స్ట్ మెన్షన్ చేసింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. Public Accounts Committee is the oldest parliamentary committee in Indian legislative affairs and has been crucial in upholding the principle of accountability as it exercises oversight of public expenditure. మొత్తం అన్ని పార్లమెంటరీ కమిటీస్ కన్నా ఫస్ట్ ఫామ్ అయింది ఇదే. 1919లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 వస్తుంది కదా, మాంటేగు చెమ్స్వార్డ్ రీఫార్మ్స్ బేస్ చేసుకొని, ఆ రీఫార్మ్స్ బేస్ చేసుకొని 1921లోని ఈ కమిటీ అనేది ఫామ్ అయింది. ఇండియాలో ఫస్ట్ ఫామ్ అయిన కమిటీ, ఓల్డెస్ట్ పార్లమెంటరీ కమిటీ ఇదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నౌ అయితే క్లియర్ కట్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెన్షన్ చేసి ఇచ్చాడు కాబట్టి అనాలిసిస్తో పాటు కొంత ఫ్యాక్చువల్ పార్ట్ కూడా దీని గురించి మనకు తెలియాలి. అంటే అందులో మెంబర్ సెలక్షన్ ఎలా అవుతుంది, టర్మ్ ఏంటి, అవన్నీను. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోని 22 మెంబర్స్ ఉంటారు. ఈ 22 మెంబర్స్ 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 7 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ వస్తారు. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఎలక్షన్ జరుగుతుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎలక్షన్ జరుగుతుంది, దామాషా ప్రకారం అందులోని మెంబర్స్ని ఎన్నుకుంటారు. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్
by means of single transferable vote. 15 members from Lok Sabha every year and 7 members from the Rajya Sabha. Representation. The system of election ensures that each party or group is represented on the committee. ప్రతి పార్టీ నుండి పక్కాగా మెంబర్స్ ఉంటారు. దేనివల్ల? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే సిస్టమ్ పెట్టాం కాబట్టి ఇదే ఫస్ట్ పాస్ ద పోస్ట్ పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, పక్కాగా మొత్తం అందరూ రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటారు. అందుకని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెట్టడం వల్ల అపోజిషన్ వాళ్ళు కూడా ఇందులో ఇన్క్లూడ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఏమవుతుందంటే ఎవ్రీ ఏప్రిల్లోని, జనరల్గా ఎలక్షన్ ఇయర్ కాకుండా మిగిలిన అన్ని ఇయర్స్లోని ప్రతి ఇయర్ ఏప్రిల్లోని మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఉంటాడు కదా, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ దీని మొత్తాన్ని చూసుకుంటారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ పెట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ రూల్ ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద చైర్పర్సన్. చైర్పర్సన్ అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారు ఇందులో? The chairperson of the committee is appointed by the speaker from amongst the members of the Lok Sabha elected to the committee. లోక్ సభలో ఉన్న వాళ్ళ లోక్ సభ ఇప్పుడు 15+7 ఉంటారు కదా, ఓన్లీ ఆ 15 మెంబర్స్ నుండి మాత్రమే చైర్మన్ ని తీసుకుంటారు. ఎవరు సెలెక్ట్ చేస్తారు? స్పీకర్ చేస్తాడు. నెక్స్ట్ ఇది రూల్ కాదు, యాజ్ ఏ కన్వెన్షన్ 1960s నుండి కూడా ఏం వస్తుందంటే మెంబర్ ఆఫ్ ద కమిటీ బిలాంగింగ్ టు ద మెయిన్ అపోజిషన్ పార్టీ ఇన్ ద హౌస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిటీ. మేజర్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చెందిన ఒక మెంబర్ని చైర్మన్ కింద చేయడం అనేది ఒక కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే ఏంటి? సాంప్రదాయం అంతే, అదేమి రూల్ కాదు. క్లియర్ కట్గా ఏమి రూల్స్ ఆఫ్ లోక్సభలో మెన్షన్ చేసలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్ పార్టీ ఇన్ ద సెంటర్ కాబట్టి కాంగ్రెస్కి చెందిన ఏదైనా పర్సన్ని దీనికి చైర్మన్ కింద పెడతారు. నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటంటే మినిస్టర్ షుడ్ నాట్ బి ద మెంబర్ ఆఫ్ ద కమిటీ. ఈ కమిటీలోని మినిస్టర్ అనేవాడు ఉండకూడదు. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత? టర్మ్ ఆఫ్ ఆఫీస్ మొత్తం అన్ని కమిటీస్ కూడా టర్మ్ 1 year. నెక్స్ట్ ఆల్ ద 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి కదా, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, దిస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మొత్తం అన్నింటికి సేమే 1 year ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. స్పీకర్ ఎన్నుకుంటాడు, అయితే మెంబర్స్ వేరీ అవుతారు. ఎస్టిమేట్స్ కమిటీలోని రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఉండరు, జస్ట్ మొత్తం 30 members కూడాను లోక్సభ నిండే ఉంటారు. నెక్స్ట్ అసిస్టెన్స్ బై ద కాగ్. ఓన్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మాత్రమే కాగ్ యొక్క డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే వీళ్ళ మేజర్ రోల్ ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంది కదా, అప్రాప్రియేషన్ అకౌంట్స్కి, ఫైనాన్స్ అకౌంట్కి, పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద 3 రిపోర్ట్స్ ఇస్తుంది. ఆ 3 రిపోర్ట్స్ని అనలైజ్ చేసి పార్లమెంట్లో నార్మల్ ఎంపీస్కి, లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా ఆ రిపోర్ట్ని వీళ్ళు రాస్తారు. ఆ టెక్నికల్ రిపోర్ట్ని నార్మల్ ఓట్స్లో రాస్తారు. సో బేసికల్గా అలాంటి పని చేయాలి కాబట్టి కాగ్ యొక్క డైరెక్ట్ సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది. ద కమిటీ ఈజ్ అసిస్టెడ్ బై ద కాగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్. నెక్స్ట్ ఆబ్వియస్గా వీళ్ళకి ఆడిటింగ్ తెలిసి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇన్ఫ్యాక్ట్ ఐటీ రిటర్న్స్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకోలేరేమో కదా. సో ఆడిటింగ్ కూడా తెలియకపోవచ్చు కాబట్టి స్పెసిఫిక్ ఆడిటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అకౌంట్స్ అనలైజ్ చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కాకుండా స్టేట్ కార్పొరేషన్స్ కానీ, ట్రేడింగ్ అకౌంట్స్ కానీ వాళ్ళు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన డొమైన్లో అది కూడా ఉంటుంది. అలాంటి వీళ్ళు అనలైజ్ చేయాలంటే కాగ్ యొక్క సపోర్ట్ వీళ్ళకి ఉండాల్సిందే. సో అందుకనే దీనికి ఏమంటారంటే ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, కాగ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ద పబ్లిక్ అకౌంట్ కమిటీ. ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఏం ప్రాబ్లం వచ్చినా, ఏం ఇష్యూ వచ్చినా సరే ఎప్పుడూ తోడుండే మనిషి లెక్క. ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్స్ ఆర్ సబ్ కమిటీస్. అయితే ఇంకా ఏం జరుగుతుందంటే ఈ కమిటీలోనే ఇప్పుడు 22 మంది కమిటీ ఉంటే అందులోనే 3-4 మెంబర్స్కి సబ్ కమిటీ కింద స్మాల్ వర్కింగ్ గ్రూప్ కింద కూడా వేస్తారు. ఏ నెంబర్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్స్ ఆర్ సబ్ కమిటీస్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై ద చైర్పర్సన్ ఫ్రమ్ amongst the members of the committee to facilitate the examination of the subjects selected by the committee and for considering the procedural matters. A subcommittee may also be constituted for scrutiny of action taken by the government on the recommendations contained in the previous reports of the committee. సో ఈ సబ్ కమిటీస్ ఏం చేస్తాయి అంటే ఆ 22 మందిలో ఒక 3-4 కలిపి చేసి వాళ్ళని ఇంకా డివిజన్ ఆఫ్ లేబర్ చేస్తుంది. స్పెసిఫిక్ క్లాజెస్ మీరు అనలైజ్ చేయండి, మిగతా మేము అనలైజ్ చేస్తాం, తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందాం అని. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రికమెండేషన్స్ ఇస్తారు కదా అనాలిసిస్ అయిపోయిన తర్వాత, ఆ రికమెండేషన్స్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నదా లేదా ఎగ్జిక్యూటివ్ అని అనలైజ్ చేయడానికి కూడా సపరేట్ ఒక కమిటీని వేస్తుంది. సో అందుకని ఈ వర్కింగ్ గ్రూప్స్ కానీ సబ్ కమిటీస్ వేస్తారు. రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మేజర్ రోల్ ఏంటి? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ కాగ్.
ఎగ్జామిన్స్ ద ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ కాగ్ ఆఫ్టర్ ఇట్స్ లేడ్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, ప్రెసిడెంట్ ద్వారా సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని అనలైజ్ చేయడం ఈ పిఎస్సి యొక్క మేజర్ పని. నౌ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్స్, ఫినాన్స్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ఈ 3 అకౌంట్స్ని కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారు. రైట్. PSC promotes the basic principle that parliament embodies the will of the people by exercising the check over the executive. ఏం జరుగుతుంది, పార్లమెంట్ అనేది వచ్చిందంటే మనం జనాలు, సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క మేజర్ రోల్ ఏంటి, కాగ్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేయాలి. కాగ్ వాళ్ళు ఏ రిపోర్ట్స్ ఇస్తారు, అప్రోప్రియేషన్ అకౌంట్స్ మీద రిపోర్ట్స్ ఇస్తారు, ఫైనాన్స్ అకౌంట్స్ మీద, పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద. సో ఆ 3 రిపోర్ట్స్ని అనలైజ్ చేసి పార్లమెంట్కి, నార్మల్ ప్రజలకి అర్థమయ్యేలాగా వీళ్ళు ఇంకొక రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళ పని. నెక్స్ట్, ఎగ్జామిన్ మనీ స్పెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద అమౌంట్ గ్రాంటెడ్ బై ద లోక్సభ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాటికి బడ్జెట్లో చేసిన అలొకేషన్ కన్నా కొంచెం ఎక్సెస్ స్పెండ్ చేస్తారు కదా, ఆ ఎక్సెస్ స్పెండ్ చేసిన దాన్ని వీళ్ళు ఆథరైజ్ చేయాలి. ఈ ఆథరైజ్ చేసిన దాని మీదనే నెక్స్ట్ బడ్జెట్లో నోటింగ్ అనేది జరుగుతుంది. సో ఎక్సెస్ గ్రాంట్స్ అంటారు కదా, దాన్ని వీళ్ళు అనలైజ్ చేయాలి. It must approve, then only demand for excess grants will be voted in the Lok Sabha. Right? Keeps a check on the money spent on any service during the year. ఏదైనా మనీ స్పెండ్, ఓవర్ స్పెండింగ్ అయినా ఏదైనా ప్రతిదీ వీళ్ళు అనలైజ్ చేస్తారు, దాని మీద రిపోర్ట్స్ ఇస్తారు. ఇట్ ఎగ్జామిన్స్ ద అకౌంట్స్ ఆఫ్ స్టేట్ కార్పొరేషన్స్, ట్రేడింగ్ కన్సర్న్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్. కాగ్ రిపోర్ట్స్ మాత్రమే కాకుండా కొన్ని అకౌంట్స్ని కూడా వీళ్ళు ఆడిట్ చేస్తారు. బేసికల్గా ఈ కమిటీ పేరేంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో అకౌంట్స్ని అనలైజ్ చేయడం వీళ్ళ పని. ట్రేడింగ్ అకౌంట్స్ కానివ్వండి, స్టేట్ కార్పొరేషన్స్ కానివ్వండి, సమ్ సార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ కానీ, వాటిని అనలైజ్ చేయడం వీళ్ళ మేజర్ పని. నెక్స్ట్, అయితే ఇవన్నీ రోల్, దాని ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేసాం. ఇందులో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. నార్మల్ పార్లమెంటరీ కమిటీకి ఉండే అన్ని ఛాలెంజెస్ దీనికి ఉంటాయి. అది కాకుండా దీనికి సమ్ స్పెసిఫిక్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ డిస్కస్ చేసిన 1 year టెన్యూర్ కానీ అవన్నీ కామనే. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛాలెంజెస్ ఏంటంటే, PSC ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ పాలసీ ఇన్ ద బ్రాడర్ సెన్స్. వీళ్ళు ఏంటది, ఏదైనా కమిటీ వీళ్ళు ఏదైనా రిపోర్ట్ వీళ్ళు అనలైజ్ చేసినప్పుడు, అరల్స్ ఏదైనా బిల్ని వీళ్ళు అనలైజ్ చేస్తే అందులో ఉండే తప్పులు చెప్పాలి, కానీ ఓవరాల్గా ఈ పాలసీ తప్పు అని కానీ అలా ఏం చెప్పాలి. అలా చెప్పడానికి, బ్రాడ్గా చెప్పడానికి వీళ్ళ దగ్గర పవర్ లేదు. జస్ట్ అందులో ఉండే ఇంటర్నల్ ఇష్యూస్, ఏమైనా మైనర్ ఇష్యూస్ ఉంటే దాని మీద రిపోర్ట్ ఇవ్వగలరు. బ్రాడర్గా పాలసీని అయితే క్వశ్చన్ చేయలేరు. PSC generally conducts a post-mortem examination of accounts. It shows the expenditure already incurred. ఆల్రెడీ తప్పు జరిగిపోయిన తర్వాత వీళ్ళు అనలైజ్ చేస్తారు కదా. సో పోస్ట్ మార్టం ఎక్సైజ్ లాంటిది ఇది. దానివల్ల ఉపయోగం రిలేటివ్గా తక్కువ. తప్పు జరగక ముందు ఆపగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్ కెనాట్ ఇంటర్వ్యూన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్కి రిలేటెడ్ ఏవైనా, ఏదైనా ఆ స్పెసిఫిక్ అకౌంట్స్కి రిలేటెడ్లోని ఇది ఇప్పుడు మీరు సబ్మిట్ చేయండి, ఇది మీరు సబ్మిట్ చేయండి అని అనడానికి వీళ్ళ దగ్గర పవర్స్ లేవు. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్లోనే ఇన్వాల్వ్ అవ్వలేరు వీళ్ళు. అనిత, తెలుగు మీడియం నోట్స్ ఆల్సో విల్ బి అప్లోడెడ్ బై ఆఫ్టర్నూన్ మోస్ట్ ప్రాబ్లీ. ఇట్ ఈస్ నాట్ వెస్టెడ్ విత్ ద పవర్ ఆఫ్ డిసలయన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బై ద డిపార్ట్మెంట్స్. పవర్ ఆఫ్ డిసలయన్స్ అనేది వీళ్ళకు ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా వాళ్ళకు ఒక 100 crores అలాట్ చేస్తే ఇది మీరు అలాట్ చేయొద్దు, ఇందులో తప్పు ఉంది అని అనగలే పవర్ వీళ్ళకి లేదు. సో బేసికల్గా వాళ్ళు చేయాల్సిన మేజర్ పని ఏంటి, ఎగ్జిక్యూటివ్ని ఫైనాన్షియల్ స్పేర్లో అకౌంటబుల్గా చేయాలి. అలాంటి మేజర్ పని వీళ్ళకి లేదు. ఇట్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ద మినిస్ట్రీస్. ఓన్లీ అడ్వైజరీ రికమెండేషన్స్ మాత్రమే, ఎటువంటి బైండింగ్ రికమెండేషన్స్ అనేది ఇవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ and hence cannot issue an order. Only the parliament can take a final decision on its findings. సో ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఏది ఫైనల్ ప్రెసిడెంట్ కింద అవ్వదు. సో అది బేస్ చేసుకొని ఏమైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఫైనల్గా జరగదు. ఓన్లీ పార్లమెంట్కే పవర్ ఉంటుంది ఏదైనా దీని మీద బేస్ చేసుకొని జరగాలి అంటే. పార్లమెంట్లోనే ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటాయి, రూలింగ్ పార్టీకి ఉంటాయి. సో ఆబ్వియస్గా రూలింగ్ పార్టీకి నచ్చితే మారుతుంది, నచ్చకపోతే మారదు, అంతే. So in conclusion we can say that it creates a strong public opinion against the government. కానీ మీరు చాలాసార్లు చూసుంటారు 2G స్కామ్ అప్పుడు కానీ చాలా వరకు విషయాలు తెలియడానికి కారణం ఈ ఫైనాన్షియల్ కమిటీస్ ఇచ్చిన రిపోర్ట్సే. సో స్ట్రాంగ్ పబ్లిక్ ఒపీనియన్ అనేది వస్తుంది దీనివల్ల. పాజిటివ్ ఒపీనియన్ అయినా నెగిటివ్ ఒపీనియన్ అయితే ఇంకా స్ట్రాంగ్గా జరుగుతుంది. The Public Accounts Committee plays a crucial role in ensuring the accountability of the government.
సో ఫైనాన్షియల్ స్పేర్లో ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీని హోల్డ్ చేయడానికి ఇది ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మనం అనుకున్న పార్లమెంటరీ కమిటీస్కి ఏమైతే అనుకున్నామో మాడిఫికేషన్ చేయాలని, ఆ మాడిఫికేషన్స్ అన్నీ చేసి ఇంకా బెటర్గా దీన్ని తయారు చేయాలి. రైట్, మేజర్గా అయితే 1 year కాకుండా ఇంకా టైం పెంచగలగాలి. అది నెక్స్ట్ మన సిలబస్లో ఉండింది ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీ ఎక్సెస్ గ్రాంట్ ఒక్కదానికి మాత్రము డైరెక్ట్గా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది, రూల్స్ ఆఫ్ లోక్సభలోనే మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి అది పక్కాగా జరగాలి. ఆ ఒక్కటే ఎక్సెప్షన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 rupees మా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు, నేను ఎవరి దగ్గర ఇంకొక 50 rupees తీసుకొని నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఆ 50 rupees నేను ఖర్చు పెట్టానా లేదా, ఆర్ఎల్స్ ఆ 50 rupees నేను మళ్ళీ మా మమ్మీని అడుగుతున్నాను నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళు ఊరికే ఇచ్చేయకుండా ఈ 50 rupees నేను తీసుకున్నాను నిజంగా అని కన్ఫర్మేషన్ తీసుకోవడానికి, సార్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్, ఈ ఖర్చు వీళ్ళు నిజంగా పెట్టారు, ఎంత పెట్టారు అని కన్ఫర్మేషన్కి ఈ ఎక్సెస్ గ్రాంట్స్కి వాళ్ళు ఆథరైజ్ చేస్తారు. ఎస్టిమేట్స్ కమిటీ. ద ఒరిజిన్ ఆఫ్ దిస్ కమిటీ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ సెటప్ ఇన్ 1921. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలోని 1921లోని స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ అనేది ఉంది. అది ఇది మనం రిలేట్ చేసుకోవచ్చు. అయితే ఇండిపెండెన్స్ తర్వాత మాత్రం ఫస్ట్ దీని ఫార్మేషన్ జరిగింది సపరేట్గా జాన్ మటాయ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 1950లోని ఇది ఎస్టాబ్లిష్ జరిగింది. పోస్ట్ ఇండిపెండెన్స్ సపరేట్గా మళ్ళీ జరిగింది, జాన్ మటాయ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 1950లో జరిగింది. సేమ్ ఇక్కడ కూడా కంపోజిషన్ అర్లియర్ 25 members ఉండేవారు, ఇప్పుడు దాన్ని 30కి పెంచారు. మొత్తం 30 members అందరూ కూడా లోక్సభ నిండే ఉంటారు. రాజ్యసభకి అసలు ఇందులో రిప్రజెంటేషన్ ఉండదు. దీని టెన్యూర్ కూడా 1 year. నెక్స్ట్ మొత్తం అందరూ లోక్సభ నిండే వస్తారు. వీళ్ళ ఎలక్షన్ కూడా ఎలా జరుగుతుంది, దామాషా ప్రకారమే జరుగుతుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా. సో దానివల్ల ఏంటంటే మొత్తం అన్ని పార్టీస్కి కూడా రిప్రజెంటేషన్ అనేది దొరుకుతుంది. ఇందులో కూడా మినిస్టర్ అనేవాడు ఉండకూడదు. చైర్మన్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ద స్పీకర్. ద చైర్మన్ అపాయింటెడ్ ఇన్వేరియబుల్లీ బిలాంగ్స్ టు ద రూలింగ్ పార్టీ నుండే జనరల్గా చైర్మన్ని తీసుకుంటున్నారు. ఈ చైర్మన్ అపాయింట్మెంట్ కూడా ఎవరు చేస్తారు, స్పీకరే చేస్తారు. నౌ మేజర్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటి? వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ అనే ఉంటాయి కదా, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అని, దానికి మాకింత ఖర్చు అవుతుంది అని, ఆ ఎస్టిమేట్స్ని అనలైజ్ చేయడం వీళ్ళ పని. రైట్, ద ఫంక్షన్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ కమిటీ ఈస్ టు ఎగ్జామిన్ ద ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్ ఇన్ ద బడ్జెట్ అండ్ గివ్ ద ఎకనామిక్ సజెషన్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కంటిన్యూస్ ఎకానమీ కమిటీ. దీన్ని కంటిన్యూస్ ఎకానమీ కమిటీ అని కూడా అంటారు. దేనివల్ల? ఎందుకంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మా ఎక్స్పెండిచర్, ఇది ఈ స్పెసిఫిక్ పనికి రోడ్స్ వేయడానికి ఎంత కావాలి, బిల్డింగ్స్ కట్టడానికి ఎంత కావాలి అని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లు అలొకేషన్ జరుగుతుంది. ఏ హెడ్ కింద ఆ హెడ్ అలొకేషన్ జరుగుతుంది కదా. వీళ్ళు అందులోని ఏం సజెస్ట్ చేస్తారంటే ఈ ఎస్టిమేట్స్ అనలైజ్ చేసి దీనికి ఎంత అవసరం లేదు, ఆర్ఎల్స్ ఇందులోని ఇది ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు, సో ఈ మనీని ఎక్కడికి డైవర్ట్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఇయర్ లాంగ్ ఇది జరుగుతుంది. సో దానివల్ల దీన్ని కంటిన్యూస్ ఎకానమీ కమిటీ అని అంటారు. నెక్స్ట్, టు రిపోర్ట్ ద కైండ్ ఆఫ్ ఎకానమీస్, ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆర్గనైజేషన్, efficiency and administrative reforms in line with the policy underlying the estimates can be affected. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో బెటర్గా ఎఫిషియన్సీ కోసం, ఎకానమీ కోసం, ఎఫెక్టివ్నెస్ కోసం ఆ మనీని ఆప్టిమమ్గా యూజ్ చేయడానికి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, కొన్ని రికమెండేషన్స్ ఇవ్వచ్చు. దీని ద్వారా ఏం జరుగుతుంది? టు సజెస్ట్ ఆల్టర్నేటివ్ పాలసీస్ టు బ్రింగ్ ఎఫిషియన్సీ అండ్ ఎకానమీస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. గవర్నెన్స్ ఆన్సర్స్లోని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కోట్ చేసే వర్డ్స్ మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అతని స్పీచెస్లోనే చాలా నిమోనిక్స్ లాంటివి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 E's అని కానీ, 3 E's అంటే ఎకానమీ ఏంటి? ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. రైట్, సో వీళ్ళు ఇచ్చే సజెషన్స్ ద్వారా ఫైనాన్షియల్ స్పియర్లో ఈ 3 E'sని అచీవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఎకానమీ అంటే కొంచెం సార్ట్ ఆఫ్ సేవింగ్స్ చేస్తున్నట్టు, కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడికి పెడుతున్నట్టు. ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్, మనం పెడుతున్న ప్రతి రూపాయికి దానికి తగిన అవుట్పుట్ రావడం. సో అది ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఈ 3 E's రియలైజ్ అవ్వడానికి మనకి వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ యూజ్ అవుతాయి. To examine whether the money is well laid out within the limits of the policy implied in the estimates. ఎస్టిమేట్స్లో పెట్టినట్టు ఈ 100 crores దీనికి అలొకేట్ చేసినట్టు నిజంగా జరిగిందా లేదా అని అనలైజ్ చేయడానికి. టు సజెస్ట్ ద ఫార్మ్ ఇన్ విచ్ ద ఎస్టిమేట్స్ ఆర్ టు బి ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్. ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాయో
ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎలాంటి ఆర్డర్లో సబ్మిట్ చేయాలి, దానికి ఏమైనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందా, దాన్ని వీళ్ళు ముందు పెడతారు. The committee will not look into the functioning of the government undertakings. As such, issues are referred to the Committee on Public Undertakings. కొన్ని ఆల్రెడీ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ ఏదైనా సంబంధించిన ఏదైనా ఇష్యూస్, పిఎస్యూస్, పబ్లిక్ అండర్టేకింగ్స్కి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళకి రిలేటెడ్ అలొకేషన్ ఉన్నా అది వీళ్ళు పట్టించుకోరు. అవన్నీ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ చూసుకుంటుంది. రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్. It shall not be incumbent on the committee to examine the entire estimates of any 1 year. మొత్తం అన్ని ఎస్టిమేట్స్ అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ 1 yearలో ఎన్ని చేయగలిగితే అన్నీ చేయాలి. నౌ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఎస్టిమేట్స్ కమిటీ. మేజర్ ఛాలెంజెస్ ఏంటి? ఇది కూడా పోస్ట్ మార్టం ఎక్సర్సైజే. ఎందుకు? బడ్జెట్ ఎస్టిమేట్స్ అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది, వాళ్ళకి అలొకేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు అనలైజ్ చేస్తారు కదా. సో ఆబ్వియస్గా ఏదైనా తప్పు జరిగిపోతే తప్పు జరిగిపోయినట్టే. సో అది పోస్ట్ మార్టం ఎక్సర్సైజ్. Cannot question the policy. Its mandate restricts it from questioning policy decisions, limiting its effectiveness in scrutinizing budgetary allocations. ఇక్కడ ఇది మీరు తప్పు చేయాలి, ఇక్కడ ఇది మీరు మార్చాలి, ఈ అలొకేషన్ తగ్గించాలని చెప్పగలరు కానీ అసలు అదే వద్దు అని మాత్రం చెప్పలేరు. సో ఆ పాలసీని అయితే వీళ్ళు క్వశ్చన్ చేయలేదు. ఇది క్లియర్ కట్గా రాసి ఉంటుంది, దే కెనాట్ క్వశ్చన్ ద పాలసీ అని. The recommendations put forth by the committee are advisory in nature, lacking the force of binding directives. ఇది కూడా advisory nature. Given that the committee focuses on a select few ministries and departments each year, it would require several years to thoroughly examine all government entities. బడ్జెట్ ఎన్ని సంవత్సరాలు ఒకసారి వస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంది. మొత్తం ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వీళ్ళు అనలైజ్ చేయగలరా? చేయలేరు. మిగతా అన్ని పిఎస్యూస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వీళ్ళు అనలైజ్ చేయరు. ఎప్పుడైతే అనలైజ్ చేయలేరో ఏమవుతుంది? ఓన్లీ కొన్ని మాత్రమే జరుగుతుంది, మిగతావన్నీ ఏం చేయకుండా మిగిలిపోతుంది. సో ఆబ్వియస్గా వీళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ అదర్ సపోర్ట్ లాంటిది ఏదైనా ఇవ్వాలి, టెక్నికల్ సపోర్ట్ ఏదైనా ప్రొవైడ్ చేసి వాళ్ళని చేసి సమ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ టీమ్ తయారు చేసి వాళ్ళని అనలైజ్ చేయమని చెప్పి వీళ్ళకి రిపోర్ట్ చేయమని. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అనలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇట్ లాక్స్ ఎక్స్పర్ట్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద కాగ్ విచ్ ఈస్ అవైలబుల్ టు ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎలా అయితే కాగ్ సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ దీనికి లేదు. అది కూడా మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎలా ఉంటుంది నాలెడ్జ్? ఒక ఎంపీ ఈ కమిటీకి వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ అయిపోడు కదా. ఇట్స్ వర్క్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పోస్ట్ మార్టం, ఆల్రెడీ మెన్షన్ చేస్తాం. సో స్టెప్స్ టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ ఎస్టిమేట్స్ కమిటీ. సో దీన్ని ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయొచ్చు అంటే ప్రీ బడ్జెట్ స్క్రూటినీ, ఓటింగ్ అయిపోయిన తర్వాత కాకుండా ఓటింగ్ కన్నా ముందే సమ్ సార్ట్ ఆఫ్ స్క్రూటినీకి వీళ్ళకి పవర్స్ ఇస్తే బాగుంటుంది. సో దిస్ కెన్ ఎనేబుల్ ద ఎస్టిమేట్స్ కమిటీ టు రివ్యూ బడ్జెట్ ఎస్టిమేట్స్ బిఫోర్ పార్లమెంట్ ఓట్స్ ఆన్ దెమ్. Next, expanding mandate, broaden the committee's scope to include the policy decisions examination, enhancing its ability to delve into the budgetary allocations, rationale and policy effectiveness. మనం ఇందాక ఏమనుకున్నాం ప్రాబ్లంలోని, వాళ్ళు ఇందులోని ఈ మనీని ఇక్కడ తగ్గించండి, ఇక్కడ పెంచండి అని చెప్పగలరు కానీ కంప్లీట్గా ఈ పాలసీ తప్పని వాళ్ళు చెప్పలేరు. అలాంటి పవర్ని కూడా వాళ్ళకి ఇమ్మని చెప్తుంది. మేకింగ్ రికమెండేషన్స్ ఆబ్లిగేటరీ, empower the committee to issue binding directives based on recommendations, ensuring greater impact and implementation of its suggestions. Sort of ఆ రికమెండేషన్స్ని బైండింగ్ చేయాలి అని. ఇంక్రీజింగ్ రిసోర్సెస్, allocate more manpower and expertise to the committee to scrutinize a large number of ministries annually, improving scrutiny capacity. ఇందాక మనం ఏదైతే చెప్పామో వాళ్ళు ఓన్లీ కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని మినిస్ట్రీస్ మాత్రమే అనలైజ్ చేయగలుగుతున్నారు. వీళ్ళకి రీసెర్చ్ టీమ్ని ఆర్ఎల్స్ టెక్నికల్ టీమ్ని ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ బిల్స్ని అనలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? ఎగ్జిక్యూటివ్ని ఫైనాన్షియల్ స్పేర్లో ఇంకా ఎక్కువ అకౌంటబుల్ చేయడానికి మనకి స్కోప్ దొరుకుతుంది. సో ఇన్ కన్క్లూజన్ మనం ఏం చెప్తున్నాము అంటే ఆ వే ఫార్వర్డ్లో మనం ఏవైతే చెప్తున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంట్రీ యొక్క ఎదుగుదలకి. ఎందుకంటే మనం ఆల్రెడీ సార్ట్ ఆఫ్ చాలా పూర్ ఉన్న కంట్రీ. ఇలాంటి సిచ్యువేషన్లోని మనం రిసోర్సెస్ని వేస్ట్ చేయడానికి మన దగ్గర లగ్జరీ లేదు. ఉన్న రిసోర్సెస్ని బెటర్గా యూజ్ చేసుకోవాలి. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లాంటివి జరగకూడదు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎస్టిమేట్స్ కమిటీని స్ట్రెంథన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ఏంటి? పిఎస్యూస్, గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్ బేసికల్లీ. నౌ ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ చాలా ఇంపార్టెంట్. దేనివల్ల ఇవి చాలా ఇంపార్టెంట్? ప్రైవేట్ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉంటాయో అక్కడికి వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గ్రోత్ లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళరు.
నెక్స్ట్ ఏంటది, అక్కడ క్లియర్ కట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ రిడక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళరు. అంటే వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. కానీ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏంటంటే రీజనల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏరియాలోనైనా రిలేటివ్గా రీజనల్ డెవలప్మెంట్ లేకపోతే అక్కడికి ప్రైవేట్ సెక్టర్ వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అక్కడికి వెళ్తాయి. ఎందుకంటే ఇది బేసిక్ ఫార్మేషనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఆ ఏరియాలోని రిసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేయడానికి, నెక్స్ట్ ఏమో రీజనల్ డెవలప్మెంట్ చేయడానికి, ఇన్కమ్ని పెంచడానికి. సో ఇలాంటి ఈ పబ్లిక్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఇది. The public sector has been a vital pillar of our economy, particularly in India, where it has been instrumental in tackling various socio-economic challenges like income inequality ni handle cheyadaniki, under employment ni handle cheyadaniki, regional economic disparities ni handle cheyadaniki chaala important. For example, వైజాగ్ లోని స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అక్కడ చాలా మాడిఫికేషన్స్ అనేవి జరిగాయి 1970s లో వచ్చిన తర్వాత. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వల్ల చాలా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, మల్టిప్లైర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ₹1 ఇన్వెస్ట్ చేస్తే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ₹1 ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ₹5 అవుట్పుట్ అనేది వస్తుంది. దేనివల్ల ఆ ఇండస్ట్రీ డెవలప్ అవడం కాకుండా దానికి రిలేటెడ్ యాన్సిలియరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, అవి డెవలప్ అవుతాయి. ఆ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ చుట్టుపక్కల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది, పొల్యూషన్ కూడా పెరుగుతుంది, ఆ తర్వాత విషయం. నెక్స్ట్ ఏంటది, ఆ చుట్టుపక్కల ఉండే బిజినెసెస్కి కూడా గ్రోత్ ఉంటుంది. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, దానివల్ల ఎకానమీ గ్రోత్ అవుతుంది. సో ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఏదైనా కరప్షన్ అవుతున్నా ఆర్ ఎల్స్ ఫంక్షనింగ్లో ఇష్యూస్ ఉన్నా అనలైజ్ చేయడానికి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1964లో కృష్ణమీనన్ కమిటీ ఆధారంగా చేశారు. ఎస్టిమేట్స్ కమిటీ ఎవరు రికమెండ్ చేశారు? జాన్ మిఠాయ్ కమిటీ. ఓకే, ఒరిజినల్లీ ఇట్ హ్యాస్ 15 members. However, in 1974 it was raised to 22 members. 22 members కింద మార్చారు. 22 members-లోని 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. రైట్, సిమిలర్గా ఎలక్షన్ ప్రాసెస్ ఇది కూడా సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో జరుగుతుంది, దామాషా ప్రకారం జరుగుతుంది. ఇది కూడా 1 year టర్మ్. చైర్పర్సన్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? స్పీకర్ అపాయింటెడ్ బై ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. రైట్, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద కమిటీ ఆన్ ద పబ్లిక్ అండర్టేకింగ్స్. నార్మల్ పేరులోనే మనకేం తెలుస్తుందంటే దీని మేజర్ ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ అండర్టేకింగ్ యొక్క అకౌంట్స్ని, దానికి రిలేటెడ్ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే దాన్ని అనలైజ్ చేయడం. ఓకే, టు ఎగ్జామిన్ ద రిపోర్ట్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద పబ్లిక్ అండర్టేకింగ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద 4th schedule టు ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ ఉంటాయి కదా, అండ్ బేసికల్గా లోక్సభ ఎలా ఫంక్షన్ అవ్వాలి అని ఒక రూల్ సెట్ ఉంటుంది, గైడింగ్ డాక్యుమెంట్. అందులో 4th schedule ఏవే కంపెనీస్ మెన్షన్ చేసి ఉంటాయో ఆ కంపెనీస్ మొత్తాన్ని అనలైజ్ చేయడం వీళ్ళ పని. టు ఎగ్జామిన్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద కాగ్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అండర్టేకింగ్స్కి రిలేటెడ్ కాగ్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో, ఒక రిపోర్ట్ ఇస్తుంది కదా, అందులోని వాళ్ళు పిఎస్సి ఏవైతే డీల్ చేయదో దాన్ని వీళ్ళు డీల్ చేస్తారు. రైట్, examine whether the affairs of the public undertakings are being managed in accordance with the sound business principles and prudent commercial practices. బేసికల్గా దాని అర్థం ఏంటంటే 3 E's ఇందాక మనం అన్నాం కదా, ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అని. ఆ 3 E's ఆధారంగా ఒక కంపెనీ అనేది ఫంక్షన్ అవుతుందా లేదా, శాలరీ పాలసీ కరెక్ట్గా ఉందా లేదా, హయ్యర్ లెవెల్లో ఎక్కువ శాలరీలు, లోవర్ లెవెల్లో ఏంటది స్లేవ్స్కి ఇచ్చేటట్టు శాలరీలు ఉన్నాయా, ఆర్ ఎల్స్ సార్ట్ ఆఫ్ ఏంటిది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ జరుగుతుందా. ఇప్పుడు చాలా వరకు డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు కదా, డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడానికి మేజర్ కారణం ఏం చెప్తున్నారు? లాభాలు రావట్లేదు, లాస్లో ఉన్నాయి అని. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే కరప్షన్ జరుగుతుంది, మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ లాగా కార్పొరేట్ స్టైల్లో ఫంక్షనింగ్ జరగాలి అని. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇలాగా ప్రైవేట్ సెక్టర్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. టు ఎక్సర్సైజ్ సచ్ అదర్ ఫంక్షన్స్ వెస్టెడ్ ఇన్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ద ఎస్టిమేట్స్ కమిటీ ఇన్ రిలేషన్ టు పబ్లిక్ అండర్టేకింగ్స్ విచ్ ఆర్ అలాటెడ్ టు ఇట్ బై ద స్పీకర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. స్పీకర్ ఈ ఫంక్షన్స్ కాకుండా స్పీకర్ ఇంకా కొన్ని పనులు చేయమని వాళ్ళకి చెప్పొచ్చు, అలాంటి పనులని వీళ్ళు చేస్తారు. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి వీళ్ళు చేసే పనుల్లోనే. ఫస్ట్ ఏంటంటే మ్యాటర్స్ ఆఫ్ మేజర్ గవర్నమెంట్ పాలసీ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ పనులు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ పిఎస్యూస్ని ఎలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆర్ఎల్స్ ఈ పిఎస్యూని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి వాటి మీద వీళ్ళు ఏమీ మాట్లాడకూడదు. కేవలం వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నారా లేదా, ఒక పిఎస్యూ ఉంది దాంట్లో ఏమైనా జరుగుతుందా లేదా, అలాంటివి మాత్రమే అనలైజ్ చేయాలి తప్ప ఇక్కడ ఈ పిఎస్యూ పెట్టండి, ఇక్కడ ఈ పిఎస్యూ పెట్టొద్దు, ఆర్ఎల్స్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ మార్చండి, అలాంటి బ్రాడర్ పాలసీ మీద వీళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడానికి వీళ్ళకి హక్కు లేదు.
మ్యాటర్స్ ఆఫ్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కూడా వీళ్ళు వేలు పెట్టకూడదు. మ్యాటర్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ విచ్ మెషినరీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎనీ స్టాట్యూట్ అండర్ విచ్ ఎ పర్టికులర్ పబ్లిక్ అండర్టేకింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెసిఫిక్ క్లాజ్ ఆర్ ఏదైనా యాక్ట్ పబ్లిక్ దిస్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కింద ఈ పిఎస్యూ రాదు అని చెప్పింది అనుకోండి, రాకపోతే దానికి రిలేటెడ్ మ్యాటర్స్ కూడా ఇది పట్టించుకోకూడదు. ఇది సమ్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ రిలేటెడ్ టు పబ్లిక్ అకౌంట్ దిస్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. నౌ ఇక్కడ కూడా సేమ్ మిగతా వాటిలాగే ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సేమ్ లిమిటేషన్స్ ఏంటి? పోస్ట్ మార్టం ఎక్సైజ్ లాంటిది, ఓన్లీ రికమెండేటరీ నేచర్, ఓన్లీ 1 year ఉండడము, టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేకపోవడం, కాగ్ సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ కామన్. మనం పార్లమెంటరీ కమిటీస్కి ఏవైతే డిఫైన్ చేసినామో మొత్తం అన్ని దీనికి కూడా కామన్. ఇంకా ఇది కాకుండా ఇంకా ఉన్న వీళ్ళకంటూ ఉండింది ఏంటంటే చాలా పిఎస్యూస్ అనే ఉన్నాయి. 1 year tenure వీళ్ళు అన్ని పిఎస్యూస్ని హ్యాండిల్ చేయలేరు. సో ద కమిటీ రెస్ట్రిక్టెడ్ ఇట్స్ కెపాసిటీ టు అసెస్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పిఎస్యూస్ టిపికల్లీ రేంజింగ్ ఫ్రమ్ 10 to 12 యాన్యువల్లీ. సంవత్సరానికి జస్ట్ 10 to 12 పిఎస్యూస్ మాత్రమే వీళ్ళు అనలైజ్ చేయగలుగుతున్నారు. ఇట్స్ ప్రైమరీ ఫోకస్ లైస్ సోల్లీ ఆన్ రివ్యూయింగ్ ద రిపోర్ట్స్ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పబ్లిక్ యూటిలిటీస్. Consequently, its role primarily entails conducting post-event evaluations. అంటే ఏంటి? ఓన్లీ పోస్ట్ మార్టం ఎక్సైజే వీళ్ళు చేయగలుగుతున్నారని. నెక్స్ట్ ఏదైనా రిపోర్ట్ని ఆధారం చేసుకుని వీళ్ళు అనలైజ్ చేస్తారు. వీళ్ళు ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఏం చేయట్లేదు. సో దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని. ద కమిటీ ల్యాక్స్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ అండ్ దేర్ ఫోర్ డస్ నాట్ ఎంగేజ్ ఇన్ ద ఎవాల్యుయేటింగ్ ద టెక్నికల్ ఫెసెట్స్ ఆఫ్ పిఎస్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, అందులో ఐరన్ మేకింగ్, స్టీల్ మేకింగ్, బ్లాస్ట్ ఫర్నేస్ ఫంక్షనింగ్, ఇలాంటి విషయాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి? టెక్నికల్ నాలెడ్జ్ లేదు. సో టెక్నికల్ ఎక్స్పర్టీస్ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. ఇందులో ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు, ఈ బ్లాస్ట్ ఫర్నేస్లోని ఈ లోపల ఎందుకు ఈ కెమికల్ వాడుతున్నారు, దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టారు అంటే వాళ్ళకి ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చెప్పినా దాన్ని వీళ్ళు కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర టెక్నికల్ సొల్యూషన్ అనేది ఉండాలి కదా. అది ఆల్ రికమెండేషన్స్ పుట్ ఫార్త్ బై ద కమిటీ ఆర్ నాన్ బైండింగ్ ఇన్ నేచర్, serving merely as advisory measures with ministers retaining discretion in their implementation. So basically దీని రికమెండేషన్స్ అన్ని రికమెండేటరీ మాత్రమే, బైండింగ్ కాదు. సో in conclusion, the Committee on Public Undertakings plays a vital role in ensuring accountability, transparency and effective governance in the functioning of public undertakings and related subjects. సో గవర్నమెంట్ని ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ హోల్డ్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి ఈ కమిటీ చాలా యూజ్ అవుతుంది. దాంతోపాటు రీజనల్ డిస్పారిటీస్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎలా అయితే పిఎస్యూస్ని తెచ్చామో అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీంతో ఈ టాపిక్ అనేది ఎండ్ అయింది. అర్లియర్ పాస్ట్లో దీని మీద వచ్చిన పివైక్యూస్, యూపీఎస్సీలో వచ్చిన పివైక్యూస్, ఎగ్జామిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ కమిటీ స్ట్రక్చర్ కోసం. నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళు ఇంకేం చేసేవారంటే హౌ ఫార్ హ్యావ్ ద ఫైనాన్షియల్ కమిటీస్ హెల్ప్డ్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. అంటే ఏంటి అక్కడ పార్లమెంటరీ కమిటీస్ వల్ల ఏం రోల్ వచ్చింది అని. అంటే మనం రోల్లో ఇందాక మనం 10 points డిస్కస్ చేసాం కదా, స్పెషలైజ్డ్ జాబ్స్, ఇన్ డెప్త్ స్క్రూటినీ, ఇవన్నీ అవి రాస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్లోనే స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ తెలిసిందే. వాట్ డూ యూ థింక్ ద కమిటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి యూస్ఫుల్ ఫర్ ద పార్లమెంటరీ వర్క్? అక్కడ ఏం రాస్తాం? పార్లమెంటరీ కమిటీస్ నిజంగా యూస్ఫుల్ అని అడుగుతున్నారు. ఆ రోల్ ఏదైతే ఉందో నీడు రోల్ రాస్తాం. డిస్కస్ ఇన్ దిస్ కంటెక్స్ట్ ద రోల్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ బడ్జెట్ అనాలిసిస్కి ఎలా యూజ్ అవుతుంది అనేది రాస్తాం అక్కడ. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవి. క్రిటికల్లీ అనలైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ అండ్ ఆల్సో సజెస్ట్ వే ఫార్వర్డ్. మనం ఏదైతే దీంతో ఏం రాస్తాం, మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తాం. పార్లమెంటరీ కమిటీస్ ప్లే గ్రేటర్ రోల్ ఇన్ కీపింగ్ గవర్నమెంట్ అకౌంటబుల్. ఇన్ దిస్ కంటెక్స్ట్ క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. రైట్, పబ్లిక్ అకౌంట్స్ పార్లమెంటరీ కమిటీస్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అనలైజ్ చేయాలి. ఇది కాకుండా ఇంకొక 2023, 2018 కదా, 2017లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సేమ్ ఇదే క్వశ్చన్లోని ఎస్టిమేట్స్ కమిటీని తీసేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెడతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ మీకు సిలబస్లో ఇచ్చిన ఫస్ట్ టాపిక్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్. ఓకే, గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మీకు తెలిసిన గవర్నెన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ తన యొక్క పవర్ని, తన యొక్క అథారిటీని యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని సరిగ్గా ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసి ప్రజలకి వెల్ఫేర్ అనేది ఇవ్వాలి.
ఇదే గవర్నెన్స్ అంటే. యుఎన్డిపి చెప్పినా, వరల్డ్ బ్యాంక్ చెప్పినా వాళ్ళందరూ చెప్తుంది ఇదే, గవర్నెన్స్ అంటే ఇదే. అయితే గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? జనరల్గా గుడ్ గవర్నెన్స్ అనేది ఉండదు. గవర్నెన్స్ అంటేనే గుడ్గా ఉండాలి, అంతే కదా? గవర్నెన్స్ అంటేనే గుడ్గా ఉండాలి. ఆ గవర్నెన్స్ని గుడ్గా చేయట్లేదు కాబట్టి కొత్తగా ఇంకొక పేరుని సృష్టించి గుడ్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ కూడా సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకో పేరు తీసుకొచ్చి ఎథికల్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే స్టార్టింగ్ ఏమనుకున్నారంటే గవర్నెన్స్ ఉంటే సరిపోద్ది అనుకున్నారు, కానీ వీళ్ళు కరప్షన్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ సరిగ్గా జరగట్లేదు, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనుకుని గుడ్ గవర్నెన్స్ కాన్సెప్ట్ వచ్చింది. ఇండియాలోనే కాదు, మొత్తం అన్ని కంట్రీస్లో కూడా. యుఎన్డిపి ఇచ్చిందంటే ఓన్లీ ఇండియాలో ఉన్నట్టే కాదు కదా, ప్రపంచం మొత్తంలోనే ఈ ప్రాబ్లం ఉన్నట్టు. నెక్స్ట్ ఆ గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది, కానీ గుడ్ గవర్నెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ముందేమో తెలిసి కరప్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు తెలియకుండా కరప్షన్ చేస్తున్నారు. సో ఇలాంటివి కూడా జరగకుండా ఉండాలి అంటే ఇంటిగ్రిటీ అనేది మనుషుల్లో ఉండాలి కాబట్టి, ఎంపీల్లో మినిస్టర్లు ఉండాలి కాబట్టి ఎథికల్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు, రైట్? సో బేసికల్గా గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ పెట్టింది, గుడ్ గవర్నెన్స్ ఎథికల్ గవర్నెన్స్ పెట్టింది. ఇంకా ఎక్కువ స్కాములు జరిగితే మళ్ళీ ఇంకొకటి ఏదో వస్తుంది, రైట్? మనకి సిలబస్లో ఎథికల్ గవర్నెన్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సో మనకి గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్. నాకు తెలిసినంత వరకు అయితే పక్కగా పార్లమెంటరీ కమిటీస్ నుండి ఒక క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, మనం చాప్టర్ అందాం అనుకున్నాం. ఫస్ట్ చాప్టర్లోని ఫస్ట్ 3 టాపిక్స్ కూడాను ఎలా ఉన్నాయి అంటే గవర్నెన్స్ రిలేటెడ్లా ఉన్నాయి. గవర్నెన్స్ అట్ ద యూనియన్ లెవెల్, గవర్నెన్స్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ లాగా. పార్లమెంటరీ కమిటీస్ ఒక్కటి మాత్రం కొంచెం రిలేటివ్గా డిఫరెంట్గా ఉంది కదా. సో ఒకవేళ ఒక క్వశ్చన్ అందులో ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇలా రావచ్చు, ఆర్ ఎల్స్ నాన్ చాయిస్ క్వశ్చన్ అయితే అది కూడా ఇవ్వాల్సిందని స్కోప్ ఉంది. నెక్స్ట్ ఆబ్వియస్గా గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఈజ్ కామన్లీ డిఫైన్డ్ యాజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఆర్ అథారిటీ బై పొలిటికల్ లీడర్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దేర్ కంట్రీ, సిటిజన్స్ ఆర్ సబ్జెక్ట్స్. జనాల మంచి కోసం పొలిటీషియన్స్ వాళ్ళ పవర్ని ఎక్సర్సైజ్ చేయడమే గవర్నెన్స్. వాళ్ళ మంచా ప్రజల మంచా అనేది వాళ్ళకే తెలియాలి. అది ఇంకా యుఎన్డిపి ఏం చెప్తుందంటే డిఫైన్డ్ గవర్నెన్స్ యాజ్ ద గవర్నెన్స్ ఈజ్ ద ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ through which decisions are made and authority in a country is exercised for the welfare of the people. యుఎన్డిపి ఏం చెప్తుందంటే ఈ ఒక గవర్నమెంట్ వాళ్ళకున్న పవర్ని, అథారిటీని యూజ్ చేసి రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ని చేయడానికి ఏదైతే ప్రాసెసెస్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాన్ని మొత్తాన్ని గవర్నెన్స్ అని యుఎన్డిపి అంటుంది. నా గుడ్ గవర్నెన్స్ అంటే ఏమంటారు వాళ్ళు, యుఎన్డిపి వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారంటే దీంట్లోనే పాజిటివ్ అట్రిబ్యూట్స్, మంచితనాన్ని కలిపితే, మంచిగా బిహేవ్ చేస్తే, పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఇస్తే అదే గుడ్ గవర్నెన్స్ అంటారు. దస్ గవర్నెన్స్ ఫోకసెస్ ఆన్ ద ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ యాక్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ దీస్ డెసిషన్స్. సో గవర్నెన్స్లోని ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో, ఏ ప్రాసెస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారో మొత్తం వాళ్ళందరూ కూడా గవర్నెన్స్ స్ట్రక్చర్ కిందకి వస్తారు. సో ప్రెసెంట్ గవర్నెన్స్ 3 సెక్టార్స్ కింద డివైడ్ అయి ఉంది. ఒకప్పుడు గవర్నెన్స్ అంటే ఓన్లీ గవర్నమెంటే చేసేది, ఇప్పుడు అలా కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ వచ్చాయి, ఎన్జిఓస్తో టైఅప్ వచ్చింది. సో చాలామంది ఇందులో ఇంక్లూడ్ అవుతున్నారు. సో మేజర్గా 3 డిఫరెంట్ సెక్టార్స్ గవర్నెన్స్లో, ఇండియన్ గవర్నెన్స్ సిస్టంలో లింక్ అయి ఉన్నాయి. ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ అంటే స్టేట్ యాక్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ద పబ్లిక్ సెక్టార్ ఇంక్లూడ్స్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇప్పుడు మేజర్ పబ్లిక్ సెక్టర్. మన ఇండిపెండెన్స్ అప్పటి నుండి కూడా వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళతో పాటుగా 1991లో ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, నెక్స్ట్ రాజీవ్ గాంధీ టైంలో కూడా వచ్చిన కొన్ని మాడిఫికేషన్స్ వల్ల ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా రిలేటివ్గా పెరిగింది. సో దాని తర్వాత ఏం జరిగింది, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చింది. హౌస్ హోల్డ్స్ అండ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎయిర్పోర్ట్స్ హ్యాండ్లింగ్కి జిఎంఆర్కి ఎయిర్పోర్ట్స్ ఇస్తారు. వాళ్ళు కూడా గవర్నెన్స్ ప్రాసెస్లో, వాళ్ళ వరకు అది ప్రైవేట్, మనకు మాత్రం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఒక సర్వీస్ కదా. సో గవర్నమెంట్స్లోని ప్రైవేట్ సెక్టర్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంది. ద ప్రైవేట్ సెక్టర్ ఇంక్లూడ్స్ ఆర్గనైజ్డ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్, రేంజింగ్ ఫ్రమ్ లార్జ్ కార్పొరేట్ హౌసెస్ టు స్మాల్ స్కేల్ ఎస్టాబ్లిష్మెంట్స్. కొన్ని సబ్ కాంట్రాక్ట్స్ చిన్న ప్లేయర్స్కి కూడా ఇస్తారు కదా, ఎంఎస్ఎంఈస్కి కూడా. వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏం చేసినా, వెల్ఫేర్కి ఏం చేసినా గవర్నమెంట్ రిసోర్సెస్ వాడి అదంతా గవర్నెన్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ సివిల్ సొసైటీ. ఇప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి ఎన్జిఓస్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా గవర్నెన్స్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇప్పుడు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ద సివిల్ సొసైటీ ఈజ్ ద మోస్ట్ డైవర్స్ అమాంగ్ ద 3 and it includes the all groups not included in the above 2 such as
ఎన్జిఓస్, ట్రేడ్ యూనియన్స్, ప్రెజర్ గ్రూప్స్, రిలీజియస్ గ్రూప్స్ మొత్తం అందరూ కూడా ఇప్పుడు గవర్నెన్స్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి, ప్రెజర్ గ్రూప్స్ రిలేటెడ్, ఇప్పుడు ఫార్మర్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ తీసుకోవాలనుకుంటే ఫార్మర్ యూనియన్స్ని పిలుస్తున్నారు. వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటున్నారు, వాళ్ళ నుండి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. సిమిలర్గా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్జిఓస్ని వాడుతున్నారు. ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి కొన్ని ఎన్జిఓస్కి సపోర్ట్ తీసుకుంటున్నారు. సో ఎలాంటి విషయాల్లో సోషల్ ఆడిట్ చేసేటప్పుడు కూడా కొన్ని ఎన్జిఓ సపోర్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ నా ఎస్హెచ్జీస్ ప్రమోషన్ ఉంటుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రమోషన్, నాబార్డ్ లింకేజ్ ద్వారా జరిగినప్పుడు కానీ లేదా గవర్నమెంట్ డైరెక్ట్ సపోర్ట్ జరుగుతున్నప్పుడు కానీ కొన్ని ఎన్జిఓస్ని ఈ ఎస్హెచ్జీస్తో లింక్ చేస్తున్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి, బెటర్ ట్రైనింగ్ ఇవ్వడానికి, రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి. సో ఈ అన్నిటి కారణంగా గవర్నెన్స్ ప్రాసెస్లో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ సెక్టర్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ 1991లో వచ్చిన రీఫార్మ్స్ ద్వారా ఈ మాడిఫికేషన్స్ అనేవి జరిగాయి. ముందైతే ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే ఉండేది. సో గవర్నెన్స్ యొక్క మేజర్ పర్పస్ అంటే ఏం చెప్తాం మనం? ఎక్సైజింగ్ పవర్ అండ్ అథారిటీ. గవర్నమెంట్ తనకున్న పవర్ని, తనకున్న అథారిటీని ఎక్సైజ్ చేసి ఎఫిషియెంట్ రిసోర్స్ యూటిలైజేషన్ చేసి దాని ద్వారా వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్స్ అనేది క్రియేట్ చేయాలి, రైట్? సో ఇది గవర్నెన్స్. అయితే ఈ గవర్నెన్స్లోని వేరియస్ డైమెన్షన్స్ ఉన్నాయి. వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ ద గవర్నెన్స్ అండి. ఫస్ట్ పొలిటికల్ డైమెన్షన్స్. the most important part of governance, the political dimension, examines the quality of political contestation, behavior of persons and institutions that represent the public, misuse and abuse of political authority, decentralization of power, and citizens' trust in the political dimensions. Basically, పొలిటికల్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎగ్జిక్యూటివ్, వాళ్ళు మేజర్ పొలిటికల్ పర్సన్స్ కదా. వాళ్ళు చేసే ప్రతి పని కూడా గవర్నెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పవర్ లోకల్ బాడీస్కి ఎంత డీసెంట్రలైజ్ అయ్యిందని, ఆర్ఎల్స్ వాళ్ళు ఏమేమి యాక్ట్స్ చేస్తున్నారు, లెజిస్లేచర్లో ఎటువంటి యాక్ట్స్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా గవర్నెన్స్కి రిలేటెడ్ పొలిటికల్ డైమెన్షన్. దాని మీద మన ఒపీనియన్ ఏంటి, ఇది కూడా గవర్నెన్స్ రిలేటెడ్ వస్తుంది. వాళ్ళు చేసే పని బట్టే కదా మన ఒపీనియన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లీగల్ అండ్ జ్యుడిషియల్ డైమెన్షన్స్. జనాల్ని మెరుగుపరచడానికి ఎలాంటి చట్టాలు అనేది చేస్తున్నారు, ఆర్ఎల్స్ ఎలాంటి హ్యూమన్ రైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఆర్టికల్ 21 అంటే జస్ట్ రైట్ టు లైఫ్ మాత్రమే. ఇప్పుడు ఆర్టికల్ 21 కింద రైట్ టు మ్యారేజ్ వచ్చింది, రైట్ టు ప్రైవసీ వచ్చింది, ఇంకా ఏం రైట్స్ ఉంటే మొత్తం అన్నీ వస్తూనే ఉంటాయి. సో లీగల్ అండ్ జ్యుడిషియల్ డైమెన్షన్ బేసికలీ అవి జరగడం వల్ల ఏం జరుగుతుంది? మనకి బెటర్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే అది రైట్ అన్నామో మనకి పవర్ పెరుగుతుంది. సో దిస్ ఫ్యాక్టర్ ఈస్ డిటర్మైన్డ్ ఇఫ్ ద స్టేట్ ఈస్ ఎక్సైజింగ్ ఇట్స్ అథారిటీ విత్ ఇన్ లెజిటిమేట్ బౌండ్స్. అడిషనల్లీ ఇట్స్ కెపాసిటీ టు అప్హోల్డ్ లా అండ్ ఆర్డర్, ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫెసిలిటేట్ యాక్సెస్ టు అండ్ డెలివరీ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. బేసికల్గా లా అండ్ ఆర్డర్ బెటర్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? జనాలకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. దాంతోపాటు మనం ఈ లీగల్ డైమెన్షన్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే లెజిటిమేట్ బౌండరీస్ అనేవి చేస్తున్నాం గవర్నమెంట్కి, ఇది దాటకూడదు అని. రూల్ ఆఫ్ లా ద్వారానే చట్టబద్ధంగానే మీరు పనులు చేయాలి అని. సో దాని ద్వారా మనకి బెటర్ గవర్నెన్స్ అనేది రీచ్ అవుతుంది. అది లీగల్ డైమెన్షన్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్. మనకి బెటర్ సర్వీస్ డెలివరీ ఇవ్వాలి అని, మన కష్టాలకి యాక్టివ్గా అండ్ ప్రొయాక్టివ్గా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని. ఎప్పుడైతే మనకి అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనేది. సో ఇవన్నీ గవర్నెన్స్లోని అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్స్. దిస్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్స్ ద గవర్నమెంట్స్ కెపాసిటీ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ ఇట్స్ పీపుల్ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ బేసిక్ సర్వీసెస్ టు ద కాన్స్టిట్యూయెంట్స్. అడ్మినిస్ట్రేషన్ ద్వారానే కదా మనకి ఏదైనా సర్వీసెస్ అనేవి మన దగ్గరికి వస్తాయి. సో బెటర్ సర్వీస్ డెలివరీ జరగాలి అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. దానికోసం అనేది మనకి అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ governance. It also involves how the state performs in terms of vigilance, anti-corruption issues, responsiveness and openness. Administrative deliberations పరంగా ఏమైనా యాంటీ కరప్షన్ తీసుకున్న మెజర్స్ కానీ, మనకున్న కష్టాలకి వాళ్ళు తీసుకుంటున్న రెస్పాన్సివ్నెస్ కానీ, మనం అడుగుతున్న ఇన్ఫర్మేషన్కి వాళ్ళు ఉన్న ఓపెన్నెస్ కానీ, ట్రాన్స్పరెన్సీ కూడా దిస్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్ కిందకి వస్తాయి. ఎకనామిక్ డైమెన్షన్. The ability of the state to provide macroeconomic stability to foster an environment that encourages economic activity across various economic sectors is referred to as the economic dimension. Basically, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ఇబ్బంది అవుతుందా లేదా?
బ్యాంక్స్ లోన్ మనకు సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి, మనకి ఇబ్బంది అవుతుందా లేదా? సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి వాళ్ళు ట్రై చేయాలి. అంటే ఇన్ఫ్లేషన్ రిలేటివ్గా కంట్రోల్లో ఉండాలి, అకామిడేటివ్ ఎకనామిక్ పాలసీకి వెళ్ళి, ఫిజికల్ పాలసీకి వెళ్ళి, మానిటరీ పాలసీకి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? లోన్స్ మనకి అందుబాటులో ఉండేలా చూడాలి, ఏమైనా మాడిఫికేషన్ చేయగలగాలి. దిస్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ద్వారా కొన్ని ఎక్స్ట్రా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అనేవి క్రియేట్ చేయగలగాలి, స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలి. దీని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రిడక్షన్ అవుతుంది, రీజనల్ గ్రోత్ అనే దానికి స్కోప్ ఉంటుంది. సో ఇదంతా ఎకనామిక్ డైమెన్షన్ ఆఫ్ గవర్నెన్స్. లాస్ట్ డైమెన్షన్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఆఫ్ గవర్నెన్స్. బేసికల్గా ఇండియాలోని చాలా సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, రిలేటివ్గా రిలీజియస్ ఇష్యూస్ కానీ, అండ్ సోషల్ ఇన్స్టెబిలిటీ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా గవర్నెన్స్లో వచ్చే మార్పుల వల్ల ఈ సెక్టార్స్లోని, ఈ ప్రాబ్లమ్స్లోని సమూల మార్పులు తీసుకొని రావచ్చు కదా. సో అది నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి కూడా గవర్నమెంట్ తీసుకునే ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ ఆర్ ఇచ్చే రూల్స్ చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇచ్చారు. దాంట్లోని ప్లాస్టిక్ కనీసం 70 మైక్రాన్స్ కన్నా ఎక్కువే ఉండాలి ప్లాస్టిక్ విత్ అనేది అంటారు. సో దానివల్ల ఏమవుతుంది? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది దిస్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ కిందకి వస్తుంది. The social dimension has to do with the state's capacity to protect the weaker members of the society. SC, ST, minorities, women, children, PWDs, ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, మేల్ తప్ప మిగిలిన అందరూ వీకర్ సెక్షన్స్ లెక్కేస్తారు. సో ఆ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉంటారో, సారీ అడల్ట్ మేల్, చిల్డ్రన్ కూడా కాదు, అడల్ట్ మేల్ ఏదైతే ఉన్నారో అందరూ వీకర్ సెక్షన్స్ కింద జనరల్ జోక్ చేస్తాను. It also aims to evaluate the effectiveness of governance through an examination of the function and character. Due to the growing significance of environmental management in the governance, it is also included as a separate component. Now, మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి డెవలప్మెంట్కి మధ్యలో ఎప్పుడైతే మనకి డిబేట్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఏం స్టార్ట్ చేసాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాం కదా. అంటే ఏంటి? ఫ్యూచర్ను కూడా ఆలోచించి ప్రజెంట్ డెసిషన్స్ తీసుకోవడం సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా మనం మన గవర్నెన్స్ ప్రొసీజర్లో, మన గవర్నమెంట్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. దానికోసమే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చింది. మిషన్ లైఫ్ మనం యూజ్ చేసిన, ఆర్ఎల్స్ UNFCCCకి మనం ఇది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన, పంచామృత్ టార్గెట్స్ మనం అనౌన్స్ చేసిన, ఇవన్నీ కూడా దేనికోసం? సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. సో ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ కూడా గవర్నెన్స్లోని ఒక మేజర్ పార్ట్ కింద జరిగింది, రైట్? సో ఆల్ దీస్ ఆర్ అబౌట్ గవర్నెన్స్. అయితే మనకు క్వశ్చన్ సిలబస్లో కూడా డైరెక్ట్గా గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ అని ఒక సింగిల్ కీవర్డ్ కింద ఇచ్చేసాడు. సో ఆబ్వియస్గా గవర్నెన్స్ని డిఫైన్ చేసి గుడ్ గవర్నెన్స్ని ఎక్కువ ఆడడానికే స్కోప్ ఉంటుంది. ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? గవర్నెన్సే గుడ్గా ఉండడమే గుడ్ గవర్నెన్స్, అంతే. బేసికల్గా అంతే కదా. గవర్నెన్స్ అనేది గుడ్గానే ఉండాలి. బ్యాడ్ గవర్నెన్స్ అనేది ఉంటే జనాలు ఊరుకుంటారా? గవర్నమెంట్స్ పడిపోతాయి. బేసికల్లీ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గుడ్ థింగ్. మనం గవర్నెన్స్ డెఫినేషన్లో ఏం చెప్తున్నాం? జనాలకి వెల్ఫేర్ ఇవ్వాలి అని. వెల్ఫేర్ ఇవ్వడంలో మంచి చెడు అనేది ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అయితే పొలిటీషియన్స్ ఆర్ఎల్స్ దిస్ రికరెంట్ గవర్నమెంట్స్ సరిగ్గా వర్క్ చేయలేదు కాబట్టి గుడ్ గవర్నెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. మహాత్మా గాంధీ నుండి చాలామంది ఎప్పుడూ చెప్తున్నారు గవర్నెన్స్ గుడ్గా ఉండాలి అని. గుడ్ గవర్నెన్స్ ఇంప్లైస్ పాజిటివ్ అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్కి కొన్ని పాజిటివ్ అట్రిబ్యూట్స్, రెస్పాన్సివ్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి, ఇలాంటి పాజిటివ్ అట్రిబ్యూట్స్ని మనం గవర్నెన్స్ ప్రాసెస్కి ఇస్తే అది గుడ్ గవర్నెన్స్ అవుతుంది. ఇట్ ఎష్యూర్స్ దట్ ద కరప్షన్ ఈజ్ మినిమైజ్డ్. సో గుడ్ గవర్నెన్స్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే కరప్షన్ ఎక్కువైంది, జనాలకి కావాల్సిన రూల్ ఆఫ్ లా అనేది లేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. సో కరప్షన్ తగ్గించడానికి ద వ్యూస్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. కమ్యూనల్ క్లాషెస్ వస్తున్నాయి, రిలీజియస్ డిస్పారిటీస్ వస్తున్నాయి. సో ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. ఇంక్లూజివ్ గ్రోత్ కావడం అంటే ఏంటి? అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గవర్నెన్స్లో ఇంక్లూడ్ అవ్వాలి. గవర్నమెంట్ యొక్క మైండ్లో వాళ్ళు కూడా ఉండాలి. సో మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ అందరూ కూడా గవర్నమెంట్ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. మైనారిటీస్ రైట్స్ని కూడా మనం అదర్ చేయాలి. దట్ ద వాయిసెస్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ ఇన్ ద సొసైటీ ఆర్ హర్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. SCs, STs, ఉమెన్ ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం అందరి ప్రాబ్లమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయగలగాలి. అప్పుడే ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది. దాని ద్వారా గుడ్ గవర్నెన్స్ అనేది రియలైజ్ చేయడానికి అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సివ్ టు ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి కూడా స్కోప్ ఉంటుంది ఈ గుడ్ గవర్నెన్స్ అనేది తేవడం వల్ల. అయితే UNESCAP ఎట్లా డివైన్ చేస్తుందంటే
గుడ్ గవర్నెన్స్ మీన్స్ ప్రాసెసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ produce results which meet the needs of society while making the best use of resources at their disposal. బేసికల్గా ఇది కూడా మనం రాస్తున్న గవర్నెన్స్ డెఫినేషనే. ఓకే, మనకున్న రిసోర్సెస్ని బెటర్గా యూటిలైజ్ చేసి జనాలకి వెల్ఫేర్ని క్రియేట్ చేయడం. అయితే మన పురాతన కాలం నుండి కూడా మనం గుడ్ గవర్నెన్స్ని మనం చూస్తున్నాం. మౌరియన్స్ టైం నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇండియన్ యొక్క ఫోకస్ గుడ్ గవర్నెన్స్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌటిల్య ఏం చెప్తాడు? ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లైస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కింగ్. జనాల మంచిలోనే రాజు యొక్క మంచి ఉంది. రాజుకి గుడ్ అనేది ఏది ఉండదు, జనాలకి ఏది గుడ్ అయితే రాజుకి అదే గుడ్. ఓకే, సో ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లైస్ హిజ్ హ్యాపీనెస్. హిజ్ అంటే కింగ్. అది ఇక్కడ మనకి కింగ్ ఎవరు? గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది ఏది మనిషి కాదు, ఏది కాదు, జనాలు అందరూ కలిస్తేనే గవర్నమెంట్. సో జనాల యొక్క హ్యాపీనెస్లోనే గవర్నమెంట్ యొక్క హ్యాపీనెస్ ఉంటుంది. జనాలకు మంచి జరిగే ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి గవర్నమెంట్ ఎటువంటి ఆలోచన ఉండక్కర్లేదు. ఇన్ దేర్ వెల్ఫేర్ హీస్ హిస్ వెల్ఫేర్. వాట్ ఎవర్ ప్లీజెస్ హిమ్సెల్ఫ్ హీ డస్ నాట్ కన్సిడర్ యాజ్ గుడ్, బట్ వాట్ ఎవర్ ప్లీజెస్ హీ సబ్జెక్ట్స్ హీ కన్సిడర్స్ యాజ్ గుడ్. అతనికి ఏది మంచి జరుగుతుందో అది చేయడం అతనికి కావాల్సింది కాదు, జనాలకి ఏది మంచి జరుగుతుందో అది అతను చేయాలి. సో కౌటిల్య అర్థశాస్త్రాల్లో కూడా ఇది మెన్షన్ చేశాడు. వరల్డ్ బ్యాంక్ కూడా గుడ్ గవర్నెన్స్ని బాగా డిఫైన్ చేస్తుంది. యాక్చువల్లీ దిస్ టర్మ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మేనర్ ఇన్ విచ్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంట్రీస్ ఎకనామిక్ అండ్ సోషల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్. దిస్ కంట్రీలో ఉన్న ఎకనామిక్ రిసోర్సెస్ని, సోషల్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసి డెవలప్మెంట్కి గవర్నమెంట్ ట్రై చేస్తే అదే గుడ్ గవర్నెన్స్. ఓకే, సిమిలర్గా గాంధీజీ, మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్యంలోని రామరాజ్యం గురించి మాట్లాడతారు కదా, ఆ రామరాజ్యంలో అతను గుడ్ గవర్నెన్స్ గురించి చెప్తాడు. దాన్నే సురాజ్ అని అంటారు. మహాత్మా గాంధీ had propounded the concept of Suraj and 4 pillars of good governance which are. ఆ సురాజ్లోని అతను 4 pillars of Suraj చెప్తాడు. సురాజ్ అంటే ఏంటి? సు అంటే మంచి అని కదా. సో గుడ్ గవర్నెన్స్ అతను మాట్లాడతాడు. అందులోని 4 ఏం చెప్తాడంటే గవర్నెన్స్ చేయడానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఎథోస్ ఆఫ్ సర్వీస్ టు ద సిటిజన్. సిటిజన్స్కి మంచి సర్వీస్ చేయాలి అన్న లక్షణం ఉండాలి. ఎథోస్ అంటే లక్షణం అన్నట్టు. ఎథిక్స్, హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. హానెస్టీ, ఇంటిగ్రిటీతోని కూడిన గవర్నెన్స్ ఇవ్వాలి. ఈ ఎథిక్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఈక్విటీ, ట్రీటింగ్ ఆల్ ద సిటిజన్స్ అలైక్ విత్ ఎంపతి ఫర్ ద వీకర్ సెక్షన్స్. అందరికీ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో డౌన్ ట్రాడన్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ చేయాలి. సో ఈక్విటీ కూడా ఉండాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ, దక్షత అనేది కూడా ఉండాలి. స్పీడీ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ వితౌట్ హరాస్మెంట్ అండ్ యూజింగ్ ఐసీటీ ఇంక్రీజింగ్లీ. ఎఫిషియన్సీ అంటే మనం ఇస్తున్న రిసోర్సెస్ను కూడా బెటర్ యూటిలైజేషన్ అనేది జరగాలి. ఓకే, సో ఎథోస్, ఎథిక్స్, ఈక్విటీ, ఎఫిషియన్సీ, ఈ 4 కూడా ఫాలో అవ్వాలి అని. సో యుఎన్డిపి గుడ్ గవర్నెన్స్కి ఇస్తున్న అష్టాంగిక మార్గ్. బుద్ధిజంకి అష్టాంగిక మార్గం ఉంటుంది కదా, ఉంటుంది కదా. సిమిలర్గా 8-fold పాత్ ఉంటుంది కదా. సిమిలర్గా గుడ్ గవర్నెన్స్కి కూడా 8 attributes అనేవి ఉంటాయి. రైట్, మన ఇండియన్ గవర్నమెంట్ సెకండ్ ARCలో కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ యుఎన్డిపి కూడా ఇది మెన్షన్ చేసింది. యుఎన్డిపి ఏం చెప్తుందంటే దానికి నిమోనిక్, అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్గా ఫస్ట్ రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఉంది కదా, ఇది దానికి నిమోనిక్. లాస్ట్లో అడగండి. సిఫార్డ్ గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో మనకు టైం ఉండదు కదా. రైట్, పక్కాగా వస్తాయి అనుకున్న టాపిక్స్కి ఏదో ఒక నిమోనిక్ మనం చేసుకోవాలి. సో ఫస్ట్ గుడ్ గవర్నెన్స్కి ఫీచర్స్ 8 ఫీచర్స్: అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్, రూల్ ఆఫ్ లా, పార్టిసిపేటరీ అండ్ కన్సెన్సస్ ఓరియంటెడ్. సో ఇవి 8 మేజర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. రైట్, సో ఈ 8 పిల్లర్స్ని మనం క్లియర్ కట్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ పార్టిసిపేషన్ అంటే ఏంటి? గవర్నెన్స్ ప్రాసెస్లో నార్మల్ పీపుల్ కూడా మనం ఇంక్లూడ్ అవ్వాలి. నార్మల్ పీపుల్ యొక్క డెసిషన్స్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభ ఉంది, గ్రామ సభ డెలిబరేషన్స్లో నార్మల్ పీపుల్ ఇంక్లూడ్ అవుతారు కదా.
సో అది పార్టిసిపేటరీ గవర్నెన్సే కదా. సిమిలర్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డిస్కషన్స్ అయ్యేటప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్ అనేది చేస్తారు కదా. స్కోపింగ్ జరిగిపోయిన తర్వాత పబ్లిక్ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో దాంట్లో కూడాను నార్మల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాగా పార్టిసిపేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. సో దిస్ ప్రిన్సిపల్ ఇంప్లైస్ ద యాక్టివ్ అండ్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ అట్ ద లోకల్ లెవెల్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఇట్స్ కమ్యూనిటీ. సో లోకల్ పీపుల్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభ, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో గ్రామ సభ ఎక్స్పెరిమెంట్ ఉంది. గుజరాత్ బ్యాంక్ ఆఫ్ విజ్డమ్ అనేది ఉంది. టు పార్టిసిపేట్ అండ్ పోస్ట్ అడ్వైస్ టు గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ చాట్. దాని ద్వారా ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్కి పీపుల్ సజెషన్స్ ఇవ్వచ్చు. సో దాన్ని గుజరాత్ బ్యాంక్ ఆఫ్ విజ్డమ్ అంటారు. నెక్స్ట్ సోషల్ ఆడిట్స్ అండర్ ఎంజీ నరేగా. సోషల్ ఆడిట్లోని గ్రామ సభలో ఇన్వాల్వ్ అయిన అందరూ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు కదా. దాని ద్వారా మనం అకౌంటబిలిటీ కూడా హోల్డ్ చేయొచ్చు ఎగ్జిక్యూటివ్కి. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిఐఎల్స్ ఫైల్ చేయడం వల్ల ఏమవుతుంది, జనాలు గవర్నెన్స్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, గవర్నమెంట్ అకౌంటబుల్ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాండెడ్ లేబర్ అబాలిషన్ కానీ ఇవన్నీ కూడాను పిఐఎల్ ద్వారానే జరిగాయి. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఐఎల్ అంటే తెలుసు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఎనీ పబ్లిక్ ఆర్ ఎ పర్సన్ కెన్ సీక్ రెమెడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాస్ బై ఇంట్రడ్యూసింగ్ ఏ పిఐఎల్. సో ఇది ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఆన్సర్లోని స్కీమ్స్, ఎగ్జాంపుల్స్ మొత్తం క్లియర్ కట్గా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కమిటీ రికమెండేషన్స్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుండి ఫుల్ తండోపతండాలుగా మొత్తం స్కీములు, మెజర్స్ మొత్తం వస్తూనే ఉంటాయి. ఇందులో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ రాయడానికి 2 పేజ్ ఆన్సర్ రాయడానికి ఆ 3 పేజ్ ఆన్సర్ రాయడానికి ఎంత కావాలో అంతే గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 10 ఇస్తే అందులో 3-4 గుర్తుంటాయని అన్న ఉద్దేశంతో నేను ఇస్తున్నాను అంతే. ఓకే. నెక్స్ట్ సెకండ్ అట్రిబ్యూట్ రెస్పాన్సివ్నెస్. రెస్పాన్సివ్నెస్ అంటే జనాల అవసరాల ప్రకారం వాళ్ళకు ఉండే ఇమీడియట్ ఏదైనా కష్టం వస్తే దానికి రియాక్ట్ అవ్వాలి. మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నా ప్రాబ్లం ఇది అని చెప్పగానే వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. అది రెస్పాన్సివ్నెస్. ద క్వాలిటీ ఆఫ్ రియాక్టింగ్ క్విక్లీ అండ్ పాజిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ సుడాన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్ చేసాం కదా మనం. సో అప్పుడు ఆపరేషన్ సంకత్ మోచాన్ అనేది చేసి అక్కడి నుండి సిటిజన్స్ని తీసుకొచ్చాం. అది ప్రొయాక్టివ్గా మనం రెస్పాండ్ అయ్యాం. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్లో కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం అక్కడి నుండి తీసాం కదా. కోవిడ్ టైంలోని నేవీ వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు. వందే భారత్ మిషన్ మనం రన్ చేసాం. ఇవన్నీ సార్ట్ ఆఫ్ రెస్పాన్సివ్ స్టెప్స్. ప్రగతి ప్లాట్ఫామ్ అనేది ఉంది. ద ప్లాట్ఫామ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అడ్రసింగ్ ద కామన్ మ్యాన్స్ గ్రీవెన్సెస్. ఆ ప్రగతి ప్లాట్ఫామ్లోని మన గ్రీవెన్స్ ఏమైనా చేస్తే దాన్ని అడ్రస్ చేస్తారు ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా. దానివల్ల గవర్నమెంట్ రెస్పాన్సివ్నెస్ అని ప్రూవ్ అవుతుంది. శ్రామిక్ ట్రైన్స్ ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. COVID-19 పాండమిక్లోని మైగ్రెంట్ లేబర్ వాళ్ళ ఇళ్ళకి చేరడానికి శ్రామిక్ ట్రైన్స్ అనేవి రన్ చేశారు. ఏంటి, ఆ మూమెంట్లో ఏం అవసరమో, జనాలకి ఏం కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలని సాల్వ్ చేయడానికి రెస్పాన్సివ్నెస్ అనేది ఇంపార్టెంట్. వందే భారత్ మిషన్ ఎవాక్యుయేటెడ్ ఇండియన్స్ హూ వర్ స్టాండర్డ్ డ్యూ టు ద కోవిడ్ పాండమిక్. రైట్. సో రెస్పాన్సివ్నెస్ అంటే అర్థమైందా. నెక్స్ట్ మేజర్ అట్రిబ్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ మేజర్ అట్రిబ్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కన్సెన్సస్ ఓరియంటేషన్. కన్సెన్సస్ అంటే మొత్తం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్ టాప్ డౌన్ అప్రోచ్లా కాకుండా బాటమ్ అప్ ప్లానింగ్ కింద అందరి డెలిబరేషన్స్ తీసుకొని అందరి యొక్క ఉద్దేశాలు తీసుకొని ఒక ఫైనల్ అవుట్పుట్ అనే దానికి రావడం, కన్సెన్సస్కి రావడం. ఇట్ కన్సిడర్స్ డిఫరెంట్ పీపుల్ టు కమ్ టు అన్ అగ్రిమెంట్ ఫర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇప్పుడు అతనికి కొన్ని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నాకు కొన్ని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ సమాజానికి అదంతా కాదు. బెస్ట్ సొల్యూషన్ ఒకటే మనం తీసుకొని రాగలం. సో అతనికి నాకు ఇద్దరికి విన్ సిచ్యువేషన్ ఉండేనా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి. పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఉండే చాలా విలేజెస్ని ఎవాక్యుయేట్ చేయాలి. కొన్ని విలేజెస్ ఇనండేషన్ అయిపోవడానికి స్కోప్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి మనం? అది ఆపలేం, ఎందుకంటే అగ్రికల్చర్కి డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం మనం? ఆల్రెడీ వీళ్ళని ఎవాక్యుయేట్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తాం. వేరే దగ్గర హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు, మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు. సో ఇది ఎలాగో ఒక ఫైనల్ కన్సెన్సస్ అనేది మనం తీసుకొని వస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ పబ్లిక్ హియరింగ్.
ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ ఇన్ ఈఐఏ, దాని ద్వారా వాళ్ళ ఒపీనియన్స్ మనకు తెలుస్తాయి. ఫైనల్ అవుట్పుట్ అక్కడ ఇండస్ట్రీ పెట్టాలో వద్దనే డెసిషన్ తీసుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వాజ్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ కన్సెన్సస్ బిల్డ్ అమాంగ్స్ స్టేక్ హోల్డర్స్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫామ్ చేసినప్పుడు కస్తూరి రంగన్ కమిటీ చాలా మందితో డిస్కషన్స్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది ఇచ్చారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ కావాలి అని, స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ ఉండాలి అని. రిఫరెండమ్ ఫర్ బ్రెక్సిట్ ఇన్ ద యూకేలోని బ్రెక్సిట్ అయింది కదా, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చింది కదా, దానికి కారణం కూడా రిఫరెండమ్ జరిగింది. అక్కడ జనాల ఒపీనియన్ బేస్ చేసుకొని డెసిషన్కి వచ్చారు. రైట్ టు రీకాల్, ఇండియాలోని ఇప్పుడు చాలా స్టేట్ గవర్నమెంట్స్లోని రైట్ టు రీకాల్ అనేది ఒకటి మూవ్మెంట్ వస్తుంది. బేసికల్గా ఏంటి, లోకల్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో మనం ఎన్నుకున్న గవర్నమెంట్ మనకు ఎన్నుకున్న లోకల్ బాడీ పర్సన్స్ నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ 50% కన్నా ఎక్కువ మంది ఓటింగ్ చేస్తే వాళ్ళు మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతారు అన్నట్టు. హర్యానాలోనే ఆల్రెడీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ప్రాసెస్ వర్క్ ఫర్ రిమూవల్ అండ్ సీక్ రీఎలక్షన్ లోకల్ లెవెల్ లీడర్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ ఇన్ ఇండియా. రైట్, నెక్స్ట్ మేజర్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. గవర్నెన్స్ దట్ ఈస్ నాట్ ఒపేక్ అండ్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ డిసెమినేటెడ్ టు ద పబ్లిక్. గవర్నమెంట్ ఎవరి డబ్బులు వాడుతుంది? మన డబ్బులు వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారో దాయడానికి అవసరం ఏంటి? అంతే కదా, వాళ్ళు ఏదో తప్పు చేస్తే తప్ప దాయాల్సిన అవసరమే ఉంది. సో గుడ్ గవర్నెన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ కూడా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఉండాలి. మన డబ్బులు వాడి మనకు చెప్పమంటే అవ్వదు కదా. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ డిక్లరేషన్, ఎలక్షన్ అఫిడవిట్స్లోని ఎంపీస్ పోటీ చేసే ఎంపీస్ అసెట్ డిక్లరేషన్ జరగాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు సమాచార హక్కు చట్టం కింద మనం ఏం అడిగినా సరే ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఎక్సెప్ట్ కొన్ని క్లాజెస్ పర్సనల్ నేషనల్ సెక్యూరిటీ కారణం కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇబ్బంది అవుతాయని కానీ, ఆర్ ఎల్స్ పర్సనల్ ప్రైవసీకి ఏమైనా ఇష్యూ వస్తాయి అన్న క్లాజెస్ తప్ప ఏం జరిగినా సరే పక్కాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. సేతు సెంటర్స్ టు డెలివర్ గవర్నమెంట్ సర్వీసెస్ టు సిటిజన్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ జన సూచన పోర్టల్, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మన వన్ ఆఫ్ ద సెక్షన్ ఇన్ ఆర్టీఐ యాక్ట్ ఏంటంటే ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసేయాలి. జనాలు అడగకుండానే వెబ్సైట్లోని గవర్నమెంట్ దీనికి ఎంత ఖర్చు పెట్టాం ఇది అనేది వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. దానికి వాళ్ళు జన సూచన పోర్టల్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల గవర్నమెంట్కే మంచిది, జనాలకి ఇంకా ఎక్కువ ఏంటది గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ వస్తుంది. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన, అంతే కదా. సో బేసికల్గా చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి, గవర్నమెంట్ అనేది పనిచేయాలి. ఎప్పుడైతే చట్టానికి అనుగుణంగా పనిచేస్తామో గవర్నమెంట్కి ఎటువంటి ఇష్యూ రాదు, ప్రజలకి ఎటువంటి ఇష్యూ రాదు. మన రైట్స్ మనకు ఉంటాయి, మన డ్యూటీస్ మనం చేస్తాం. సో ద సిస్టమ్ వేర్ ఆల్ సిటిజన్స్, ఎంటిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఏ కంట్రీ ఆర్ అకౌంటబుల్ టు ద లాస్ promulgated in the country. Now, for example, Sabarimala, removal of ban on women entry at Sabarimala temple. సో మనం సోషల్ మొరాలిటీయా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీయా అని ఆలోచన వచ్చినప్పుడు రాజ్యాంగమే మనకి ఎక్కువ, రాజ్యాంగం జెండర్ ఈక్వాలిటీ అనేది మనకి ఇచ్చింది. సో దాని కారణంగా మనం శబరిమలలోని ఉమెన్ ఎంట్రీ చేయాలి అని జడ్జ్మెంట్ ఇచ్చారు. సిమిలర్గా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని అబాలిషింగ్ ఆఫ్ ద ట్రిపుల్ తలాక్ చేశారు. సో రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి కాబట్టి ఇలాంటి పనులు చేశారు. ఇలాంటి పనులు చేసినప్పుడు రూల్ ఆఫ్ లా అనేది ఉంది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, అచీవ్మెంట్ ఆఫ్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ బై జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అవుట్పుట్ వేరు, అవుట్కమ్ వేరు. మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ వస్తే సరిపోదు. మనం ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 100 రూపాయలు ఒక స్కూల్లోని ఒక టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఖర్చు పెడుతున్నాం. దానికి ఆ ఇన్పుట్ నుండి ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది, పక్కగా ఎంతో కొంత పని జరుగుతుంది. కానీ అది క్వాలిటీయా కాదా, దాని నుండి డిజైర్డ్ అవుట్కమ్ అనేది వస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏదో తూతూ మంత్రంగా డబ్బులు ఖర్చు పెట్టేసి దానివల్ల బెనిఫిట్ లేకపోతే లేదు కదా. ఇప్పుడు 100 కోట్లు స్వచ్ఛ భారత్ అభియాన్కి ఖర్చు పెట్టేస్తున్నారు, ఆవాస్ యోజన కానీ దేనికైనా 100 crores ఖర్చు పెట్టారు అనుకోండి. ఖర్చు పెడుతున్నప్పుడు దాని గ్రౌండ్ లెవెల్లోని ఆ మార్పు లేకపోతే అది వేస్ట్ కదా. సో అవుట్పుట్ కాదు ఇంపార్టెంట్, అవుట్కమ్స్ ఇంపార్టెంట్. ఎలా అంటే ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఉంటే రిసోర్స్ యూటిలైజేషన్లోని అప్పుడు ఈ అవుట్కమ్ అనేది వస్తుంది. అవుట్పుట్ కాదు, అవుట్కమ్ అనేది వస్తుంది. ఏదో పేరుకి టాయిలెట్స్ కట్టేయాలని కాకుండా ఆ టాయిలెట్స్ నిజంగా యూజ్ చేయడానికి, నెక్స్ట్ దాన్ని బాగా మెయింటైన్ చేయడం కూడా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ని హోల్డ్ చేయడానికి
పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, పిఎఫ్ఎంఎస్. దాని ద్వారా ఎస్టాబ్లిషెస్ అన్ ఎఫిషియెంట్ ఫండ్ ఫ్లో సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ కమ్ అకౌంటింగ్ వర్క్. ఏమవుతుంది, గవర్నమెంట్ నుండి ఏ డిపార్ట్మెంట్కి ఫండ్స్ రూట్ అయినా సరే దీని ద్వారా తెలిసిపోతుంది. సో ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ 1200+ ఓల్డ్ రిడెండెంట్ లాస్. పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో, అవుట్డేట్ అయిపోయిన ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అవి కొన్ని తీసేస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ ద్వారా ఫర్ కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఫర్ ఎఫిషియంట్ రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీస్. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీస్ని ఎఫిషియెంట్గా మనము హ్యాండిల్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటి, ఏదైనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఐబీసీ కోడ్. ఎందుకు, ఎగ్జిట్ పాలసీ అనేది కూడా ఉండాలి ప్రాపర్గా. ఎందువలన అంటే కంపెనీస్ మొత్తం అన్ని సక్సెస్ అవుతాయి అనడానికి లేదు. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, అంతే కదా, ఆన్సరబిలిటీ సార్ట్ ఆఫ్. సో ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ ద గవర్నమెంట్, ఇట్స్ ఏజెన్సీస్ అండ్ పబ్లిక్ అఫీషియల్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ జస్టిఫై దేర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ టు ద పబ్లిక్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అది గవర్నమెంట్ యొక్క డ్యూటీ. మీరు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు, అలానే ఎందుకు చేస్తున్నారు అని జనాలకి చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. అది అకౌంటబిలిటీ. సో దానికోసమని మనం ఆడిట్ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంటాం. ఆర్ఎల్స్ సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ ద్వారా ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. డిజిటైజేషన్ జరుగుతుంది, డిజిటైజేషన్ ద్వారా కూడా ఇవన్నీ జరుగుతాయి, రైట్. సో అది. నెక్స్ట్ ఇంక్లూజివిటీ అంటే ఏంటి, ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో ట్రాన్స్జెండర్స్ని కానీ పీడబ్ల్యూడీస్ని కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి స్కీమ్స్ అందేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా వాళ్ళు అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి సుగమ్య భారత్ అభియాన్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లాంటివి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు అన్ని బిల్డింగ్స్కి ఓన్లీ స్టెప్స్ ఉండేవి. ఇప్పుడు మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే ల్యాంప్ లాంటివి ఉన్నాయి కదా, ఎందుకు, యాక్సెసిబుల్ చేయడానికి వాళ్ళకి. ఇదే ఇంక్లూజివ్ గవర్నెన్స్ కదా, ఒకప్పుడు ఎలాంటివి లేవు కదా. నెక్స్ట్ ఇప్పుడు బస్సెస్ ఎక్కడానికి కూడాను సార్ట్ ఆఫ్ వీళ్ళు వెళ్ళడానికి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. రైల్వే స్టేషన్స్లోని ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి వెళ్ళడానికి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎలక్షన్లో ఓట్లు వేసినప్పుడు కానీ. సో ఇది ఇంక్లూజివ్ గవర్నెన్స్. గవర్నమెంట్ ప్రాసెస్ దట్ ఎన్ష్యూర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద సొసైటీ ఆర్ హానర్డ్. సో దీనికి ఎగ్జాంపుల్ డిజిటల్ నార్త్ ఈస్ట్ విజన్ 2020. నార్త్ ఈస్ట్కి ఎర్లియర్ ఫోకస్ రిలేటివ్గా తక్కువ ఉండేది. ఇప్పుడు పిఎం డివైన్ స్కీమ్ ద్వారా కానీ నార్త్ ఈస్ట్ పాలసీస్ ద్వారా కానీ వాళ్ళు కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వందన్ స్కీమ్ ద్వారా ట్రైబల్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏకలవ్య స్కూల్స్ ద్వారా ట్రైబల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాము. పిఎం వాణి ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్, వైఫై ఫెసిలిటీస్ అనేవి లేవో అక్కడ కూడా మనం ఓపెన్ ఇంటర్నెట్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నాం. దీని ద్వారా ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనే దానికి స్కోప్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 8 ఫీచర్స్ ఆర్ 8 అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ అయితే ఈ గుడ్ గవర్నెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్. ఏంటి? బెటర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే గుడ్ గవర్నెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే ఈజియర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఇప్పుడు ముందు మనం ఏం చూసాం, 120 అవుట్డేటెడ్ లాస్ని రిమూవ్ చేశారని చూసాం కదా. అవే లాస్ ఉంటుంటే ఇంకా ఎక్కువ పర్మిషన్లు కావాలి, ఇంకా ఎక్కువ రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది. ఇండియా ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రెగ్యులేటరీ కొలెస్ట్రాల్ అని అంటారు. సో చాలా రూల్స్ని ఫాలో అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్లో ఒక కంపెనీ రన్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళడం వల్ల గవర్నెన్స్ ప్రాసెస్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్ అనేది జరుగుతుంది కదా. ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ మనం చేస్తున్నాం. ఇంకా కంపెనీస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి తక్కువ పర్మిషన్స్ కావాలి. సో కాస్ట్ సేవింగ్ అనేది జరుగుతుంది. ఇంక్రీజ్డ్ ఇన్కమ్స్, ఆబ్వియస్గా ఇవన్నీ జరిగినప్పుడు ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. అట్రాక్టింగ్ ఎఫ్డిఐ, ఎప్పుడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుందో ఎఫ్డిఐ ప్రాజెక్ట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండియాలో పెరుగుతుంది. బెటర్ ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్స్ విల్ నాట్ బి హిండర్డ్ బై రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రటిక్ హిండ్రన్సెస్. ఎప్పుడైతే రెగ్యులేటరీ కొలెస్ట్రాల్ ఉండదో, ఫైల్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుందో అప్పుడు హిండ్రన్సెస్ అనేవి ఉండవు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్తారు యాక్చువల్గా ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్ టేపిజం అంటే ఏంటి? ఫైల్ మూవ్మెంట్లో డిలే ఉండడం అంతా. ఆయన ఏం చెప్తారంటే రెడ్ టేప్ కాదు, మనకు కావాల్సింది రెడ్ కార్పెట్ కావాలి అని. రెడ్ కార్పెట్ ఏంటి? మేము పిలుస్తున్నాము రండి అని అంటాం కదా. సో ద నీడ్ ఈజ్ రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్, రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్కి మారాలి అని, రైట్. నెక్స్ట్ ఇది బిజినెస్కి వచ్చిన ఇంపాక్ట్ గుడ్ గవర్నెన్స్ వల్ల. నెక్స్ట్ సొసైటీకి, సిటిజన్స్కి వచ్చిన ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ వెల్ఫేర్ అనేది పెరుగుతుంది, సర్వీస్ డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. బెటర్ వెల్ఫేర్,
ఇంక్లూజివ్ పాలసీస్ వల్ల మొత్తం ఎవరైతే ఇప్పుడు దాకా అందుబాటులో లేరో రిమోట్ సెక్షన్స్ వాళ్ళందరికి కూడా ఫెసిలిటీస్ అనేవి దొరుకుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఎందువల్ల ప్రైవేట్ సెక్టార్ని పెంచుతున్నాము, రీజనల్ డిస్పారిటీస్ని సాల్వ్ చేయడానికి పబ్లిక్ సెక్టార్ని పెడుతున్నాము. ఇవన్నీ హ్యాండిల్ చేసేటప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పీపీపీ పాలసీస్ ద్వారా కానీ వచ్చే పాలసీ చేంజెస్ వల్ల ద్వారా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. రోడ్స్, రైల్వేస్ వేస్తున్నారు. దాని ద్వారా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకు రిలేటివ్గా తగ్గుతుంది. అంటే ఫాస్ట్నెస్ పెరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిట్ వల్ల సొసైటీకి, సిటిజన్స్కి బాగా యూజ్ ఉంటుంది. గుడ్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎఫిషియన్సీని ఎఫెక్టివ్గా మనం వర్క్ చేస్తామో రిసోర్సెస్ అనేది బెటర్ యూటిలైజేషన్ అవుతుంది. బెటర్ యూటిలైజేషన్ జరిగినప్పుడు ఆ రిసోర్సెస్ని ఎడ్యుకేషన్కి, హెల్త్కి డైవర్ట్ చేయొచ్చు. బెటర్ పబ్లిక్ సేఫ్టీ, ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ పొలిటికల్ అండ్ గవర్నమెంట్ ఇంపాక్ట్. ఇవే కాకుండా గవర్నమెంట్కి కూడా బెనిఫిట్స్ ఉంది. దీనివల్ల ఏంటి, జనాల్లో క్రెడిబిలిటీ వస్తుంది, ట్రస్ట్ వస్తుంది, బెటర్ ఫెయిత్ ఉంటుంది వాళ్ళ మీద. బెటర్ పబ్లిక్ ఫెయిత్. రిడక్షన్ ఆఫ్ బర్డెన్, ఇట్ రెడ్యూసెస్ ద గవర్నమెంట్స్ బర్డెన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ గవర్నెన్స్ ఇంప్రూవ్స్ అవుట్కమ్స్. ఇప్పుడు ఈ గవర్నెన్స్కి వెళ్ళారనుకోండి, ఈ గవర్నెన్స్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రాసెస్ రిలేటివ్గా తగ్గుతుంది కదా, సో వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుంది. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. రెడ్యూసెస్ స్కామ్స్ అండ్ కరప్షన్ విత్ ఇన్ ద సిస్టమ్. ఓవరాల్ గవర్నమెంట్కి యూజే కదా ట్రాన్స్పరెన్సీ తగ్గింది. అందులో మనుషులకి యూటిలిటీ లేకపోయినా గవర్నెన్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇంప్రూవ్స్ పొలిటికల్ ఎఫిషియన్సీ, బ్యూరోక్రసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ బెటర్ అండ్ అట్ ఎ ఫాస్టర్ రేట్ విత్ హెల్తీ గవర్నెన్స్ ప్రాక్టీసెస్. ఈ గవర్నెన్స్ లాంటివి, గుడ్ గవర్నెన్స్ లాంటివి వచ్చేటప్పుడు బ్యూరోక్రసీకి కూడా ఫాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, బెటర్ యూటిలైజేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో రిసోర్సెస్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. దానివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో బెటర్ యూటిలైజేషన్ జరుగుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్స్ త్రూ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ని మనం తగ్గించవచ్చు. జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఏది ఎంత కావాలో అంతవరకే యూజ్ చేయడం. బెటర్ కాంప్లయన్స్, రూల్స్ని ఫాలో అవడం, రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయడం వల్ల బెటర్ కాంప్లయన్స్ అవడం వల్ల ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, పొల్యూషన్ అనేది ఎక్కువ జరగదు. రెడ్యూసెస్ నెగిటివ్ ఇంపాక్ట్, రెడ్యూసెస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ డిజాస్టర్స్ కాజ్డ్ బై హ్యూమన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ స్లైడ్ జరిగింది అనుకోండి, అక్కడ మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ లాస్లోనే అక్కడ జరగకూడదు, కన్స్ట్రక్షన్స్ అనేవి జరగకూడదు అనేది ఉంది, కానీ వాళ్ళు చేశారు. అలాంటప్పుడు ఏమవుతాయి, ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఉంటాయి. కానీ గుడ్ గవర్నెన్స్ యూజ్ చేసి బెటర్గా గవర్నమెంట్ అనేది బెటర్గా ఫంక్షన్ అయ్యి అండ్ సార్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని ఎదురయ్యి ఉంటే అక్కడ అది కన్స్ట్రక్షన్ చేయడానికి ఒప్పుకునే వాళ్ళు కాదు. అలాంటప్పుడు ఆ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరగవు, డిజాస్టర్ అనేది జరగవు, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అనేది జరగదు. సైకలాజికల్ అండ్ ఇండివిజువల్ ఇంపాక్ట్, మొరేల్ పెరుగుతుంది, బూస్ట్ అవుతుంది, మొరేల్ బూస్ట్ అవుతుంది, మంచిగా జరుగుతుంది అంతా అని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా బెటర్ అవుతుంది. అయితే ఈ గుడ్ గవర్నెన్స్కి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఫస్ట్ పొలిటికల్ ఛాలెంజెస్ ఏంటి అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. నెక్స్ట్ పొలిటికల్ విల్ లేకపోవడం, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ విల్ లేకపోవడం, కరప్షన్, పాపులేషన్ ఎక్కువైపోవడం వల్ల స్కీమ్స్ డెలివరీ రిలేటివ్గా ఇబ్బంది అవుతుంది, ఫండ్స్ షార్టేజ్ వస్తున్నాయి. కోఆర్డినేషన్, గవర్నమెంట్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ సిలోస్లో వర్క్ చేస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది, రిపిటేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్తో సంబంధం ఉండట్లేదు. సో అది మేజర్ ప్రాబ్లం, కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు. ఇంకా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, టెర్రరిజం ఇలాంటి ఇష్యూస్ వల్ల డెవలప్మెంట్ అనేది డెఫిసిట్ ఉంటుంది, డెవలప్మెంట్కి హిండ్రెన్స్ అనేది వస్తుంది. యాక్సెస్ టు జస్టిస్, ఇప్పుడు ఏదైనా కేసు సాల్వ్ అవ్వాలంటే ఇండియాలో జ్యుడిషియల్ ప్రాసెస్ చాలా కాస్ట్లీ, అంతే కదా. సో ఇంత కాస్ట్లీ ప్రాసెస్ అయినప్పుడు కరెక్ట్గా జస్టిస్ అనేది పువర్ సెక్షన్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 4 crore కేసెస్ పెండింగ్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ. మొత్తం 4 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడైతే కేసెస్ అన్ని పెండింగ్ ఉంటాయో ఎఫెక్టివ్ జస్టిస్, ఎఫెక్టివ్ గుడ్ గవర్నెన్స్ అవుతుందని ఎలా చెప్పగలం మనం. నెక్స్ట్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పూర్ ఉంటుందో కాస్ట్ ఆఫ్ బిజినెస్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోని 100 రూపీస్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అయితే అందులో 14 రూపీస్ లాజిస్టిక్స్కి ఖర్చు పెడుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్కి, స్టోరేజ్కి, అన్నిటికి. యూరోపియన్ కంట్రీస్లో దాని కాస్ట్ జస్ట్ 8% మాత్రమే ఉంటుంది. ఆ 6% మనం రెడ్యూస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మన ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది, వరల్డ్ మార్కెట్లోని మన ప్రైస్ కాంపిటేటివ్గా ఉండి మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతాయి, ఇండియన్స్కి కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎక్కువ మనం తినడానికి స్కోప్ ఉంటుంది. సో దానికోసమనే ఇప్పుడు మనం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ తీసుకొచ్చాం, ఆ 14%ని 8% చేయడానికి. సో అదే పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇదంతా జరగదు. ల్యాక్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, కొన్ని సెక్టార్స్లో ఎక్కడైతే ప్రాఫిట్ ఉండదో ప్రైవేట్ సెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ ఉండదు.
వెల్ఫేరిస్ట్ క్యాపిటలిస్ట్ ఇంబ్యాలెన్స్, కొంతమంది కంప్లీట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉండాలంటారు, కొంతమంది ఏమో ఫ్రీబీస్ ఎలా ఉండాలంటారు. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ ఎఫెక్టివ్ ఫిస్కల్ డీసెంట్రలైజేషన్, లోకల్ బాడీస్ ఓన్లీ జనరేట్ అరౌండ్ 5% ఆఫ్ దేర్ ఫండ్స్ వైల్ ద రెస్ట్ ఈస్ డిపెండెంట్ అపాన్ స్టేట్ అండ్ సెంట్రల్ ఫండ్. సో ఎఫెక్టివ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫండింగ్ అనేది జరగలేదు. నెక్స్ట్ సోషల్ బెనిఫిట్స్. మధ్యలో 5 minutes వేస్ట్ అయింది, లేదంటే అయిపోయింది, కరెక్ట్గానే ప్లాన్ చేశాను. కానీ సోషల్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది రిలేటివ్గా మొత్తం లేదు. మన ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ చూసాము, జనాలకి ట్రస్ట్ లేదు, కమ్యూనలిజము, రీజనలిజము, క్యాస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి చాలా ఎక్కువైపోయి, రూరల్ అర్బన్ డివైడ్ అనేది ఇంకా ఉంది, సిటిజన్ హోస్టిలిటీ అనేది కూడా ఉంది ఇంకా. అయితే ఇంకా కొన్ని ఛాలెంజెస్ సెకండ్ ARC తన రిపోర్ట్లో చెప్తుంది. ఏ రిపోర్ట్? 12th రిపోర్ట్, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ద హార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఐడెంటిఫైస్ ద ఫాలోయింగ్ బ్యారియర్స్ టు గుడ్ గవర్నెన్స్. వాళ్ళు ఈ ఫాలోయింగ్ బ్యారియర్స్ ని ఐడెంటిఫై చేశారు గుడ్ గవర్నెన్స్. సెకండ్ ARC రిపోర్ట్, ఈ రిపోర్ట్ పేరు కూడా సజెస్ట్ చేయండి, ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ కి మేజర్ గైడింగ్ డాక్యుమెంట్ సెకండ్ ARC. ఆ రిపోర్ట్ పేరు సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ద హార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయని గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోవడానికి, అకౌంటబిలిటీ లేకపోవడం, రెడ్ టేపిజం ఉండడం, ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్స్, ఇవి ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. ఇంకా ఇష్యూస్ విత్ ద ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్, లోకల్ బాడీస్కి పవర్ ఇవ్వడానికి ఒప్పుకోలేకపోవడం, ఎలక్షన్స్లోని క్రిమినలైజేషన్ ఉండడము, మనీ పవర్ మజిల్ పవర్ ఎక్కువైపోవడం. నెక్స్ట్ మోడర్నైజింగ్ లాస్ అవుట్డేటెడ్ లాసే చాలా వరకు ఉండడం. మొన్నటి వరకు కూడా CRPC IPC ఎప్పుడో మనం ఫాలో అయ్యేవాళ్ళం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్, జ్యుడిషియరీలో నుండే చాలా ప్రాబ్లమ్స్ వల్ల కానీ పెండింగ్ కేసెస్ వల్ల బ్యూరోక్రసీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం, ఇంకా కొలోనియల్ మైండ్ సెట్లోనే ఉండడం, ఇన్స్టిట్యూషన్స్ ఎరోడ్ అవ్వడం. సో ఇవి ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్, ఇవన్నీ సెకండ్ ARC మెన్షన్ చేసింది. అయితే ఈ గుడ్ గవర్నెన్స్ని మనం అచీవ్ చేయాలి అంటే తీసుకోవాల్సిన మెజర్స్, గవర్నమెంట్ రిలేటెడ్ మెజర్స్, ఎంపవరింగ్ లాస్ రాదర్ దన్ డైల్యూటింగ్ లాస్ లైక్ RTA, దే మస్ట్ బి స్ట్రెంథెన్డ్. RTA అమెండ్మెంట్స్ ద్వారా, ఈ అమెండ్మెంట్స్ ద్వారా RTA అమెండ్మెంట్ ద్వారా దిస్ ఇంకా లాస్ అనేది మనకు వచ్చింది. అలా కాకుండా మనం బెటర్ ఎంపవరింగ్ చేయాలి వాటిని. ఇన్నోవేషన్, టెక్ సెక్టర్స్ మస్ట్ బి పార్టిసిపేట్ ఇన్ ఆఫరింగ్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి యూజ్ చేసి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ అనేది చేయొచ్చు. ఎలక్టోరల్ రిఫార్మ్స్, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ద్వారా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని తగ్గించవచ్చు. ఫిస్కల్ ఫెడరలిజం, లోకల్ బాడీస్కి 15th ఫినాన్స్ కమిషన్ ద్వారా ఎలాగ ఫండింగ్ ఇచ్చారో సిమిలర్ అప్రోచెస్ వెళ్ళాలి. సబ్సిడియారిటీ ప్రిన్సిపల్ లాంటిది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సిటిజన్ రిలేటెడ్, సిటిజన్స్ కూడా గవర్నెన్స్కి చేయాలి అంటే ఒబీడియన్స్ టు లా, మనం మన చట్టాలని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా ఉండాలి. 21st సెంచరీలోనేమో జస్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోనే జరగడానికి స్కోప్ లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. NGOs, ప్రెషర్ గ్రూప్స్ మొత్తం అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ట్రేడ్ యూనియన్స్, collaborative decision making, state decisions must be based on the consensus with the civil society and other entities. జనాల్లానే వాళ్ళు కూడా జనాల్ని అడిగి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సిటిజన్ లెడ్ మానిటరింగ్ అనేది జరగాలి, సోషల్ ఆడిట్ లాంటివి జరగాలి అని, రైట్.